పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలాన్ని మాకు అనుగ్రహించి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది క్రైస్తవులు ఆరాధించుతున్నటువంటి సమయంలో సరైన ఆరాధనలోకి మమ్మల్ని తీసుకుని వచ్చి క్రీస్తును గురించిన సంగతులు, పరలోకానికి మమ్మల్ని చేర్చే మీ మాటలు మాకు వినిపింప చేయించినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. నేర్చుకునే ప్రతి సంగతి మా ఆత్మను రక్షించేదిగా ఉండటకు మాకు సహాయం చేయండి. భవిష్యత్తును ఆశాజనకంగా మార్చుకోగలుగుటకు వర్తమానాన్ని మీ కొరకు మలుచుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారపు తరగతిలో భాగంగా ఒక పాఠాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. భూమి మీద దేవుని యొక్క సేవ జరిగించడానికి కొంతమంది మనుషులు కావాలి. ఆ మనుషులకు కొంత సహాయం కావాలి. అనేక మంది మనుషులు కోటాను కోట్లుగా మన మధ్య కనిపిస్తున్నప్పుడు వారందరినీ రక్షించడానికి కొంతమంది మనుషులు కావాలి. ఆ మనుషులకు కొంత సహాయం కావాలి. ప్రియమైన వారులారా, అందుకే దేవుడు ఒక మంచి ప్రణాళిక రచించాడు. తన కొరకు బ్రతకాలనుకున్నటువంటి మనుషులు, తన సేవను జరిగిస్తున్నటువంటి మనుషులు సమిష్టిగా ఉండాలనుకున్నాడు. ఒక జనాంగంగా ఉండాలనుకున్నాడు. ఒక సంఘంగా ఉండాలనుకున్నాడు. ఏకాకిగా ఎవరిని సేవ చేయమని ఆయన చెప్పలేదు. ఒక్కొక్కరిగా సేవ జరిగించమని ఆయన ఉపదేశించలేదు. కలిసికట్టుగా ఉండి, సంఘంగా ఉండి, సమిష్టిగా దేవుని యొక్క సేవను ముందుకు నడిపించమన్నాడు. ఎందుకంటే దేవుని సేవ చాలా ఉన్నతమైంది. ఒక వ్యక్తి చేత కానీ లేక ఇద్దరు ముగ్గురు చేత కానీ నడిపింపబడే అతి సామాన్యమైంది కాదు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవలసిన పరిస్థితి, ఎన్నో సందర్భాలలో గొప్పగా వాక్యాన్ని ప్రకటించవలసిన పరిస్థితి, ఎదురాడు వారిని ఓడించి వారందరికీ బుద్ధి చెప్పి, ఖండించి, గద్దించి వాక్యాన్ని నేర్పించవలసిన పరిస్థితి. మరి అలాంటప్పుడు ఒక్కడుగా ఉన్నవాడు ఎలా చేయగలడు? అందుకే మొదటి నుంచి కూడా దేవుడు ఒక జనాంగాన్ని లేక ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి. వారి ద్వారా దేవుని వాక్యం లోకంలోనికి వెళ్ళాలి. అదే దేవుని ఉద్దేశం. అందుకే ప్రారంభంలో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ సంతానాన్ని విస్తరింపచేస్తాను అన్నాడు. అందుకే ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానమును నేను అభివృద్ధి చేస్తాను. ఒక్కని వలన కానిది, జరగనిది ఒక జనాంగం వలన జరగాలి అనుకున్నాడు దేవుడు. ఎందుకంటే సర్వభూతలం అంతా మనం వాక్యం ప్రకటించడానికి సిద్ధపడాలి. అనేక మందికి దేవుని కూర్చిన ఈ వాస్తవాలను మనం తెలియచేయాలి. అలాంటప్పుడు మనమందరం ఏకాకులుగా చేయలేము. సమిష్టిగా దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ భావం చాలా మందిలో ఉండదు. నేను గొప్ప కావాలి, నేను అధికారిని కావాలి, నా క్రింద కొంతమంది ఉండాలి అనుకునేటువంటి వారికి ఎంత లోతు తెలియదు. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక జనాంగంగా మారుస్తున్నాడు ఆయన్ని. అబ్రహాము కడుపున ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తర్వాత యాకోబు పుట్టాడు. ఆ యాకోబు వచ్చేసరికి ఆ యాకోబు ద్వారా 12 మంది సంతానాన్ని
12 గోత్రాల వారిని ఆయన చూడాలనుకున్నాడు. ఆ 12 గోత్రాల ద్వారా అనేక మంది పిల్లలు భూమి మీదకు రావాలనుకున్నాడు. వారి ఇశ్రాయేలీయులు అన్నాడు. ఆ ఇశ్రాయేలీయుల ద్వారా దేవుడు ప్రపంచానికి తెలియజేయబడాలి అనుకున్నాడు. భూమి మీద దేవుని వాక్యం ప్రకటించడానికి మనుషులు కావాలి, వారికి సహాయం కావాలి. పరలోకమందున దేవుడు సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. పరలోకమందున దేవుడు మనుషులకు సహాయాన్ని అనుగ్రహిస్తున్నాడు. దేని నిమిత్తం ఆ సహాయం అంటే ఆయన సేవను జరిగించడానికి, ఆయన వాక్యం ప్రకటించడానికి. ఏదో ఒక ఆలయాన్ని కట్టుకుంటారనో, ఏదో ఒక భజన చేస్తారనో, ఏదో ఒక గుడిని మనుషుల మధ్య కడతారనో ఆయన ఉద్దేశం కాదండి. సేవ జరిగించాలి. సేవ జరిగించడం అంటే ఈ పదాన్ని చాలామంది వారి కార్యక్రమాలకు వాడుకోవడం వల్ల ఆ పదానికి ఉన్న పవర్ తగ్గిపోయింది. సేవ జరిగించడం అంటే మీరు కూడా ఏదో దృష్టిలోకి వెళ్ళిపోతున్నారేమో. దేవుని సేవ జరిగించడం అంటే మీ దృష్టి ఎలా ఉందో నాకు తెలియదు, మీ ఆలోచన విధానం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ సేవ జరిగించడం అంటే ఏంటో నేను చెబుతాను. భూమి మీద మన తరంలో పుట్టినటువంటి మనుషులను వక్ర మార్గంలో నుంచి క్రమమైన పద్ధతిలో మంచి మార్గంలో మనం తీసుకుని రావాలి. అది సేవ అంటే. నాశనానికి జారిపోతున్నటువంటి మనుషులను బ్రతికించి దేవుని మార్గంలో నిలబెట్టాలి, వారిని కట్టాలి, పరలోకానికి వారిని చేర్చాలి. అది సేవ అంటే. గుడి కట్టడం సేవ కాదు. ఒక సంఘాన్ని నడిపించడం అంతవరకు పరిమితమైపోయి ఇదే సేవ అనుకోవటం చాలా పొరపాటు. సంఘం ఎందుకు? దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి. ఇశ్రాయేలు జనాంగం ఎందుకు? దేవుణ్ణి లోకానికి చూపించడానికి. అంతే తప్ప మిగిలిన వారందరికీ గుడి ఉంది కనుక, మిగిలిన వారందరికీ దేవాలయాలు, కొన్ని స్థావరాలు, వారం వారం కూడుకోవడానికి కొన్ని కట్టడాలు ఉన్నాయి కనుక మనకు కూడా ఒకటి ఉండాలి అనుకుని కట్టి దానిలో ఏదో వారానికి ఒకరోజు మనకు తోచిన కార్యక్రమాలు జరిగించటం సేవ కాదు. అది కాదు సేవ అంటే. ఈ అభిప్రాయంలో మనిషి ఉండిపోవడం వలన ఎవరినైనా ఈ మధ్య మనం అడిగినప్పుడు ఏం చేస్తుంటారంటే, మీరు నేను దేవుని సేవ చేస్తుంటానండి. దేవుని సేవ చేస్తున్నానంటే అతని ఉద్దేశం ఏంటన్నమాట, ఒక చర్చి కట్టుకున్నాను, ఆ చర్చిలోని కొంతమంది వస్తున్నారు, నేను ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాను. ఆదివారం ఒక కార్యక్రమం, మిగిలిన రోజుల్లో మరో కార్యక్రమం, మిగిలిన రోజుల్లో మరో కార్యక్రమం, సంవత్సరానికి ఒక మీటింగ్, ఉపవాస కూటాలు. క్రిస్మస్ వచ్చినప్పుడు సున్న వేయించటం, ఈస్టర్, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు అందరికీ సమావేశాలు ఏర్పాటు చేయటం, స్త్రీల సమావేశాలు ఏర్పాటు చేయటం, చిన్నపిల్లల కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. కేవలం ఈ సందర్భాలతో ఆగిపోతున్నాడు ఈరోజు మనిషి. దానినే సేవ అనుకుంటున్నాడు మనిషి. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తును ధరించుకున్నవాడుగా లోకంలోనికి వెళ్ళి అనేక మందిని దేవుని జ్ఞానంలోనికి తీసుకొని రావాలి. ఈ లోతు అర్థం కానటువంటి ఎందరో అభాగ్యులు కూడా వీరు చేస్తున్నది సేవ అనుకుంటున్నారు. అయ్యగారు సేవ చేస్తున్నారు, అమ్మగారు సేవ చేస్తున్నారు, వారి కుటుంబం సేవ చేస్తుంది. ఏంటి సేవ అంటే? ఏంటి సేవ అంటే మన ప్రాంగణంలోకి వచ్చినటువంటి వారికి మనకు తెలిసినటువంటి ఒక ప్రసంగం ఊదేయడం సేవ అంటే. చెప్పండి. మన దగ్గరికి వచ్చారు క్రైస్తవులు కనుక, ఏదో పెద్ద బిల్డింగ్ కట్టాం కనుక, ఏదో ఒక సూది గుడి కట్టాం కనుక, ఏదో పబ్లిసిటీ చేసుకున్నాం కనుక, టీవీలో కనిపిస్తున్నాం కనుక అయ్యగారు చాలా గొప్పవారు అని మన దగ్గరకు వచ్చారు, అని మన చర్చిలోనికి వచ్చారు. వారికి ఏదో మనకు తెలిసినటువంటి 4 ముక్కలు చెప్పి పంపించటమా సేవ అంటే? చెప్పండి. లోకపరంగా దేనిని మనం సేవని చెబుతాం? లోకపరంగా దేనిని మనం సేవని చెబుతాం? ప్రభుత్వం ఉంది, ప్రజలకు సేవ చేస్తుంది అంటారు. ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందంటే ఆ సేవ ఎలా కనిపించాలి? ఒక రోడ్డు వేయడంలో కనిపించాలి,
ఒక స్కూల్ నిర్మించడంలో కనిపించాలి, ఒక ఆసుపత్రి నిర్మించడంలో కనిపించాలి. ప్రజలకు ఏ అవసరత ఏ కాలంలో వచ్చినా వెంటనే దాన్ని తీర్చగలిగేవారుగా కనిపించాలి. అప్పుడు ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తుందని లోకపరంగా మనం చెప్పగలం. ఒక మంత్రి తన నియోజకవర్గానికి సేవ చేస్తున్నాడని ఎప్పుడు చెప్పగలం? తన నివాసంలో మీటింగులు పెట్టుకున్నప్పుడు కాదు, తన రాజకీయ అభివృద్ధిని గురించి అతను చర్చించుకుంటున్నప్పుడు కాదు, పార్టీ మీటింగులు అతను నిర్వహించుకున్నప్పుడు కాదు, వచ్చే ఎన్నికలకు అతను సిద్ధపడుతున్నప్పుడు కాదు. అదంతా సేవ అంటారా? అది అతని అభివృద్ధి కొరకు అతను ఆలోచించుకుంటున్నాడు, అతని ఆదాయం కొరకు అతను ఆలోచించుకుంటున్నాడు. కానీ సేవ అంటే ఏంటి నిజంగా? ఎప్పుడు తన నియోజకవర్గంలో ఏ కష్టం ఎవరికి వాటిల్లినా వెంటనే తన కుటుంబంలో కష్టం వాటిల్లినట్టుగా వెళ్ళి వారిని ఆదుకోవడం సేవ జరుగుతుంది. అది సేవ అనబడుతుంది, లోకపరమైన సేవ అది. మరి దేవుని సేవ విషయానికి వచ్చేసరికి, దేవుని సేవ జరిగించడం అనేటువంటి ఈ విషయానికి వచ్చేసరికి మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ప్రపంచంలో ఉన్న దేవుని నమ్మని వారికి, దేవుని మీద తప్పుడు అభిప్రాయాలు కలిగిన వారికి చక్కని జ్ఞానాన్ని బోధించి వారిని దేవుని దగ్గరకు తీసుకుని రావటం, దేవునిలో వారిని నిలబెట్టడం, దాని కొరకు ఎంత కష్టాన్నైనా అనుభవించటం, దానిని సేవ అంటారు. ప్రియమైన వారులారా, ఈ క్రమంలో చాలామంది ధనాశపరులై దేవుడు దేనినైతే వద్దన్నాడో దాని వెనక పరుగులు తీస్తున్నారు. ఏ ఉద్యోగం లేకపోతే దేవుని సేవ అని దేవుని దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఉద్యోగం ఉంటే ఉద్యోగం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఏ ఉద్యోగం రాకపోతే దేవుని సేవలోనూ దిగిపోతున్నాడు. చాలామంది తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు. మిగిలిన వారితో, మిగిలినటువంటి విశ్వాసాలతో క్రైస్తవ్యాన్ని పోల్చకండి. మిగిలిన విశ్వాసాల్లో అలా ఉందేమో, కానీ క్రైస్తవ్యం చాలా ఉన్నతమైంది, క్రైస్తవ్యం చాలా గొప్పది. దేవుడు ఆయా కాలాలలో మనుషులను, సమాజాలను, ఇశ్రాయేలీయులుగా జనాంగాలను, తర్వాత సంఘాలను ఎందుకు నిర్ణయిస్తున్నాడంటే, మీరంతా కలిసి దేవుని సేవను జరిగించాలి, మీరంతా కలిసి దేవుని సేవను ముందుకు నడిపించాలి. ఈ సేవను జరిగించడంలో మీరు చాలా కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు కొంత సహాయం కూడా కావాలి, ఉరగనేది జరగదు కనుక మీరందరూ సమిష్టిగా దేవుని సేవను ముందుకు నడిపించాలి. అందుకే ఇశ్రాయేలీయులలో లేవీయులను ఏర్పరచుకున్నాడు. ఆ లేవీయులను ప్రతినిధులుగా నిర్ణయించి వారికి సహాయం చేయమన్నాడు, వారి ద్వారా దేవుని సేవను ముందుకు నడిపించమన్నాడు. అంతే తప్ప లేవీయులను పోషించడానికి దేవుడు అటువంటి ఆలోచన కలిగినట్టు. లేవీయులను నిర్ణయించడంలో, యాజకత్వంలోనికి వారిని తీసుకుని రావడంలో దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని సేవ జరగాలి, అంతే తప్ప ఒక గోత్రం ఆకలితో అలమటిస్తుందని ఆయన ఉద్దేశం కాదు. లేకపోతే వారికి కూడా ఏదో పని చెప్పును కదా. రూబేను గోత్రానికి చెప్పినట్టుగా, షిమియోను గోత్రానికి ఇచ్చినట్టుగా వారు కూడా ఏదో పని చేసుకోండి, దేవుని సేవ జరిగించండి చెప్పాలి. కానీ లేవీయులను ప్రతినిధులుగా ఎంచి యాజకత్వంలోనికి వారిని తీసుకుని వచ్చి దేవుని సేవ జరిగించండి, మిగిలిన వారందరూ వీరికి సహాయం చేయండి, దేవుని సేవను ముందుకు నడిపించండి అని ఎందుకు చెబుతున్నాడంటే, ఆయన యొక్క ఉద్దేశం దేవుని కార్యక్రమాలు భూమి మీద నెరవేరాలి. దేవుని కార్యక్రమాల కోసం సేవ చేయమన్నాడు, దేవుని కార్యక్రమాల కోసం సహాయం చేయమన్నాడు తప్ప ఎవడో ఒకడి జీవనాధారాన్ని పోషించడానికి మీరు ఆలోచించాలని ఏనాడు దేవుడు చెప్పలేదు. ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన ఉద్దేశాన్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు అందరూ. లేవీయులకు ఏమన్నాడు? దశమ భాగాన్ని ఏమన్నాడు? నిజమే. ఆయన ఉద్దేశం ఏంటి? దేవుని సేవ జరగాలన్నా, సేవకుడు బ్రతకాలన్నా. లేవీయులకు 10వ భాగాన్ని ఇచ్చామన్నాడు, 10% దశమ భాగాన్ని ఇచ్చామన్నాడు. మీ ఆదాయంలో దశమ భాగాన్ని మీరు దేవునికి ఇచ్చేయండి, అది లేవీయుల చేతికి ఇచ్చేయండి అన్నాడు. లేవీయులకు దశమ భాగాన్ని ఎందుకు ఇమ్మన్నాడు? లేవీయులకు దశమ భాగాన్ని దేవుడు ఎందుకు ఇమ్మన్నాడు? దేవుని సేవ జరగటానక, లేవీయుల కుటుంబాలు గడవటానక? చెప్పండి. ఆయన ఉద్దేశం తప్పుద్రోవ పట్టింది చూసారా? చాలామంది సోకాళ్ళు ఈరోజు నామకార్థ క్రైస్తవులు ఏమనుకుంటారంటే, అయ్యగారికి మేము డబ్బు ఇవ్వాలి, సేవకులను మేము పోషించాలి,
సేవకులను పోషించడానికే మనం క్రైస్తవులు అడుగుపెట్టింది. సేవకులకు ఆస్తులు సంపాదించడానికే మనం దేవుడిని నమ్మింది, బాప్తిసం తీసుకున్నది, క్రైస్తవులకు వచ్చింది సేవకులను పోషించడానిక. చాలా చిన్నదిగా ఉంది చూడండి విషయం. ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకోవటానికి అడుగుపెట్టినటువంటి క్రైస్తవుడు సేవకుడిని, సేవకుల కుటుంబాన్ని పోషించడానికి కాదండి, దేవుని మహా కార్యక్రమాలు భూమి మీద జరిగించడానికి ఇందులో అడుగుపెట్టాడు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులను ఈ విషయంలో తప్పుద్రోవ పట్టించాడో చూడండి అపోది అయిన వాడు. ఎంతమంది క్రైస్తవులను పేరుకు చూస్తే, సంఖ్యకు చూస్తే కోట్ల కొలదిగా ఉన్నారండి క్రైస్తవులు. అందులోనూ పేదవాళ్ళకి ఏమీ లేరండి, చాలామంది ధనవంతులు ఉన్నారు క్రైస్తవుల్లో. నిజంగా వీరందరూ దేవుడు అనుకున్నట్టుగా సేవ జరిగిస్తే ఈరోజు ఎక్కడ చూసినా క్రైస్తవుల కార్యక్రమాలు కనిపించాలి, క్రీస్తు నిర్ణయించిన కార్యక్రమాలు కనిపించాలి, దేవుని మహాజ్ఞానాన్ని బోధించే కార్యక్రమాలు కనిపించాలి. కానీ కనుమరుగైపోతున్నాయి. వారు చేయవలసినటువంటి ఆ కార్యక్రమాలు ఎక్కడ కనిపించడం లేదు. వారి కష్టమంతా పక్కద్రోవపడుతుంది. దేవునికే ఇస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేని కొరకు ఇస్తున్నారో వారికి అర్థం కావడం లేదు. అందుకే సేవకు ఇవ్వాలా, సేవకునికి ఇవ్వాలా అని ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుంటాం. దేవుని సేవకు ఇవ్వాలా, దేవుని సేవకునికి ఇవ్వాలా? సేవకు ఇవ్వాలి, సేవకునికి ఇవ్వాలా? చాలామంది ఈరోజు సేవకుడు కదండి మనం పోషించాలి, పాస్టర్ గారు కదండి మనం ఆయన్ను ఆదుకోవాలి, ఆయన బాగోగులు చూడాలి. మానవతా దృక్పథంతో మీరు ఏమి చేసినా పర్వాలేదు, కానీ దేవుని ముసుగు అడ్డు పెట్టుకొని నేను ఇచ్చేదంతా దేవునికి ఇస్తున్నాను, ఆ ఇచ్చేదంతా సేవకుని చేతికి ఇస్తున్నాను, సేవకుని యొక్క జేబులో వేస్తున్నాను అనుకుంటే పొరపాటు. మీరు అలా చేయకూడదు. నిజంగా మీరు బైబిల్ ఈరోజు ఆలోచించగలిగితే దేవుడు ఏ ఉద్దేశంతో తన మాటలు రాయిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, చక్కని మాట చూపిస్తాను, మీరు చూడండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 7వ వచనం నుంచి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం నుంచి. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యం పలికెదను. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులను ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. అంటే బలులించేస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఏమి చేస్తున్నారు? బలులించేస్తున్నారు. ఈ బలులు అనగానే జంతు బలులు, పక్షి బలులు, వారు అర్పించేటువంటి హోమాలు, ఇవన్నీ అన్నమాట. బలుల విషయంకి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఆఫ్టర్ ఒక మేక మాంసం గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? మనిషిని మార్చాలనే కదా. ఒక దుబ్బి మాంసం గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి? మనిషి మనసు మారాలనే కదా. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటలేదు. అంటే బలులు ఇవ్వటంలో నువ్వు నెంబర్ 1. ఎవరికి ఇవ్వటంలో? సేవకునికి ఇవ్వటంలో. చూసారా? యాజకునికి ఇవ్వటంలో. యాజకుడిని సంతోష పెడుతున్నారు. అందుకే ఇశ్రాయేలీయుల కాలంలో ఏ యాజకుడు అంతగా నొప్పి భరించలేదు. దేవుని కొరకు బ్రతుకుతున్న యాజకులు తప్ప మిగిలిన యాజకులందరూ ఎలా ఉన్నారో తెలుసా? ఆస్తులు సంపాదించుకుంటున్నారు. అలా యేసుక్రీస్తు కాలంలో వచ్చేసరికి ప్రధాన యాజకులు ఎలా మారిపోయారంటే, ప్రధాన యాజకులు ఏం చెప్తే అదే గవర్నర్ వినాలి. అంత స్థాయికి ఎదిగిపోయారు వీళ్ళు. ప్రధాన యాజకులు ఏం చెబితే అదే పిలాతు, రోమా గవర్నర్ వినాలి. అసలే రోమా సామ్రాజ్యం లాంటిది, ఉక్కుపాదం. ఈ ఉక్కుపాదానికి ఉక్కు లాంటి వారు వీరు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీరందరూ. రోమా గవర్నమెంట్ గురించి మీరు చదువుకున్నారు. బబులోను మహాసామ్రాజ్యం తర్వాత మాదీ పారసీక సామ్రాజ్యం తర్వాత గ్రీకుల సామ్రాజ్యం గురించి మీరు చదువుకున్నారు. చరిత్రలో మనకు దేవుడు దాని గురించి రాయించాడు, ఒక విగ్రహాన్ని గురించి రాయించాడు. క్రిందకు వచ్చేసరికి ఏమన్నాడు? అది ఇనుము మట్టి కలిసినటువంటి సామ్రాజ్యం లాంటిది అన్నాడు. రోమా సామ్రాజ్యం, ఉక్కుపాదం అంటారు దాన్ని. అందుకే రోమీలు చెప్పినంతా ప్రజలు ఖచ్చితంగా పాటించాలి. వారు విధించిన పన్నులు కట్టాలి. ఎవరు కిమ్మనకుండా వారి పాలనలో ఉండాలి. ఉక్కుపాదం చాలా భయంకరమైనటువంటి పాలన అది. ఆ కాలంలోనే యేసుక్రీస్తు పుట్టాడు.
ఆ కాలానికి వచ్చేసరికి ప్రధాన యాజకులు ఎలా ఉన్నారో చూడండి. ప్రధాన యాజకులు చాలా గొప్పవారు అయిపోయారు. వారు చెప్పిందే నెరవేరాలి. గవర్నమెంట్లో కూడా బరబ్బను విడుదల చేయి అంటే బరబ్బను విడుదల చేయాలి. యేసుక్రీస్తు సిలువేసేయంటే యేసుక్రీస్తు సిలువేసేయాలి. బాగా ఆలోచించాలి మీరు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఏమని రాయించాడు తెలుసా? నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించటం లేదు. బలుడు బాగానే చేస్తున్నావు. ఓ పక్క నుంచి యాజకులు బలుడు చక్కగా స్వీకరించి వెళ్ళిపోతున్నారు. నీ దహన బలులు నిత్యము నా ఎదురు కనబడుచున్నవి. ఎప్పుడు ఆబ్సెంట్ లేదు. ప్రతిరోజు నాన్ వెజ్ ఎవరింట్లో. దహన బలుల వలన వచ్చినటువంటి మాంసం ఎవరింటికి వెళుతుందో వారింట్లో. దేవుని దగ్గరికి వెళ్ళటం లేదు కదండి. మాంసం ఏం పార్సల్ చేసి పోస్ట్ ఆఫీసులో మనం పంపించడం లేదు కదా, దేవుని అడ్రస్ రాసి లేదు. బలేమో దేవుని పేరట, వచ్చిన మాంసం అంతా యాజకునికి ఇవ్వాలి, సేవకునికి ఇవ్వాలి. ఆనాటి ఇశ్రాయేలు జనాంగం ఎలాంటి పొరపాట్లు చేస్తుందో చూడండి. సేవ జరిగించడం మాని వారి ద్వారా లోకానికి దేవుని యొక్క మహాకీర్తిని చూపించడం పోయి ఏం చేస్తున్నారు? సేవకుని సంతోషపెడితే చాలనుకుంటున్నారు, యాజకుడిని సంతోషపెడితే చాలనుకుంటున్నారు. నీ దహన బలులు నిత్యము నా ఎదురు కనబడుచున్నవి. నీ ఇంట కోడెనైనను నీ మందలోని పొట్టేళ్ళనైనను నేను తీసుకొనను. కింద సేవకుడు తీసుకుంటున్నాడు. నీ కోడి నా దగ్గరికి రావటం లేదు, నీ మందలో పొట్టేలు కూడా నా దగ్గరికి రావటం లేదు. మరి ఎవరి దగ్గరికి వెళ్తుంది ఇదంతా? కింద ఎవరో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తుంది. సేవ జరిగించండి రా అని మీకు చెబితే సేవకుడిని పోషిస్తున్నాం కదా అంటున్నారు. మేము నీతిమంతులు అంటున్నారు. ఒక బలి ఇచ్చేసాం, మేము నీతిమంతులు. ఒక పొట్టేలు ఇచ్చేసాం, మేము నీతిమంతులు. తప్పు అంటున్నాడు దేవుడు. మీకు అర్థం కాలేదు నా మనసు. నేను ఎందుకొరకు వ్రాయించానో దశమ భాగాలను గూర్చి కానీ దహన బలులను గూర్చి కానీ ఏ ఉద్దేశంతో రాయించానో మీకు అర్థం కాలేదు. మీ మనసు మారాలి, సేవ జరగాలి అని నేను రాయిస్తే సేవకుడు కడుపు నిండిందా అమ్మయ్య అనుకుంటున్నారు. అయ్యగారు బాగానే ఉంటే మా పాపాలు పోయినట్టే, మేము పవిత్రులు అయిపోయినట్టే అనుకుంటున్నారు. కాదు, పైన పెద్దయ్య గారు ఉన్నారు, ఆయన దేవుడు. ఆ పెద్దయ్య గారు ఎలా ఉన్నారు? డొక్క మాడిపోయింది ఆయనకి. చూడండి, ఏం తీసుకోలేదంటే మాడిపోయినట్టే కదండి. ఆయన కడుపు నిండటం లేదు, ఆయన ఆకలి తీరటం లేదు. చూడండి ఏమంటున్నాడు చూడండి. నీ ఎంట కోడనైనను నీ మందలోని పొట్టేలునైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నయు 1000 కొండల మీద పశువులన్నయు నావే కదా. ఏదో ఒక దానిని తీసుకొచ్చి 1000లో ఒకదానిని తీసుకొచ్చి అది వానికి ఇచ్చేసి నాకు ఇచ్చినట్టుగా నువ్వు. ఈరోజు పూర్తిగా మనం బైబిల్లో ఆలోచన చేద్దాం. ఎలా ఉండాలో దైవ సేవకుడు, ఏ దైవ సేవకునికి మనం సహాయం చేస్తే ఆ యొక్క అర్పణ పరలోకానికి చేరుతుందో చక్కగా మనం బైబిల్లో ఆలోచన చేద్దాం. బైబిల్లో చూపిస్తాను మీకు. దేవుడు రాయించిన సంగతులను చూపిస్తాను మీకు. ఆనాటి ఇశ్రాయేలు కాలంలోనే సేవ చెడిపోయింది అనడానికి దేవుడు పలుకుతున్న ఈ మాటలే ఆధారం అండి. సేవ చెడిపోయింది, లేకపోతే ఆయన ఎందుకైనా మాట్లాడతాడు చెప్పండి? నీ కోడి నాకెందుకు, నీ ఆవు నాకెందుకు అని ఆయన ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? వద్దనేస్తున్నాడు ఆయన, వద్దంటున్నాడు ఆయన. అన్నాడా? లేకపోతే మణికుమార్ అన్నాడా? మధ్యలోని మణికుమార్ దూరిపోయి దేవుని సేవకులకు ఏమి ఇవ్వద్దు అంటున్నాడా? ఇవ్వాలి, మనం అందరం ఇవ్వాలి. ఎందుకంటే సహాయం చేయాలి. సమిష్టిగా ఎందుకు వచ్చాడు, సంఘంగా ఎందుకు వచ్చాడు? నా మాటలు అర్థం చేసుకోవాలి. క్రైస్తవ ప్రపంచం, ముఖ్యంగా బోధక సమాజం బాగా అర్థం చేసుకోవాలి. దేవుని మాటలు ఎలాగో అర్థం కావటం లేదు మీకు. దేవుని మాటలను విశదీకరించి చెబుతున్నటువంటి నా మాటలను అర్థం కావాలి మీకు. ఖచ్చితంగా ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? నీ కడుపు నింపడానికి ఇవ్వాలా? దేవుని కార్యక్రమాలను భూమి మీద నెరవేర్చడానికి ఇవ్వాలా? ఇస్తున్న ప్రతి పైసా దేవుని కార్యక్రమంలో ఖర్చు అయితేనే అది గొప్పది, దేవుని దృష్టిలో అది మహోన్నతమైనది. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి. నీ ఇంటిలో కోడి నాకొద్దు, నీ మందలో పొట్టేలు నాకొద్దు. అడవి మృగములు 1000 కొండల మీద పశువులు నావే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుతును. ఏదో నువ్వు నా దగ్గరకు ఒకటి తీసుకుని వచ్చి పక్షిని బలిస్తానంటే నా పక్షినే నువ్వు కొట్టేశావు, మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి బలించేస్తానని అంటున్నావు. కొండ మీద హాయిగా ఎగిరేది నా పక్షి, 102, దాని నెంబర్ 102 అనుకోండి కాసేపు.
ఆయన దగ్గర చాలా ఉంటాయి కదండి. 102 పక్షి ఏది ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఒకడు కొట్టేశాడు. ఒకడు వచ్చాడు, దాన్ని వలేసాడు, పట్టేసుకున్నాడు. వీడికి ఎక్కడది మరి? వీడు ఏమైనా తయారు చేశాడు ఏంటి? వీడు ఏమైనా పొదిగాడా? గుట్టు పెట్టి పొదిగాడండి రాత్రి? లేదు, మరి ఎక్కడో కొట్టేశాడు అనమాట. కొట్టేసి తీసుకొచ్చి ఒక మంద కింద చేసుకుని దాన్ని మళ్ళీ అందులో ఒకటి తీసుకెళ్ళి దేవునికి ఇస్తే దేవునికి ఎలా ఉందో చెప్పండి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, ఇవన్నీ నావి, నా వాటిలోంచి ఒకటి తీసుకొచ్చి నాకు ఇచ్చేసి ఏమంటున్నావు నువ్వు? దేవునికి నేను సేవ చేసేసాను కనుక నా పరలోకం ఇచ్చాయంటావా? చూసారా, ఇవన్నీ నావే కదా, వీటన్నింటినీ నేను ఎరుగుతాను కదా, వాటన్నిటికి నెంబర్కి ఇచ్చాను కదా, నేను ఒక నెంబర్ మిస్ అయిపోయిందని నేను ఆలోచిస్తున్నాను. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. పొలములోని పశువాదులన్నీ నావే, ఇవన్నీ వాటిని నేను పోషిస్తున్నాను, వాటికి నేను మేత పెడుతున్నాను, నా వశంలో ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. పరలోకమందున తండ్రి ఆధీనంలో ఉన్నాయండి అవన్నీ, అజమాయిషిలో ఉన్నాయండి అవన్నీ. లోకము దాని పరిపూర్ణత. ఇక అన్నింటినీ టోటల్గా ఒకే మాటలో చెప్పేశాడు. పొలం అంటావా, చెరువు అంటావా, సముద్రం అంటావా, గాలి అంటావా, లోకము దాని పరిపూర్ణత, అందులో ఏమున్నా సరే అది నాదే అన్నాడు. సేవ జరిగించడానికి నీవు కష్టపడాలి అంటే నా దానిలోంచి ఒకటి తస్కరించి మరలా నాకు ఇచ్చి నేను గొప్పవాడిని అంటున్నావు అనుకో, నేను గొప్పవాడిని అంటున్నావు అనుకో. బాగా ఆలోచించాలి మీరు. తర్వాత వచ్చిన ఏమంటున్నాడు చూడండి, నేను ఆకలి గొరినను నీతో చెప్పను, నేను ఆకలి గొరినను నేను చెప్పను, వృషభమున మాంసం నేను తిందునా, కింద యాజకుడు తినునా. చూడండి, వృషభముల మాంసం ఎవరు తింటారు? దేవుడు తింటాడా? దేవుడు తింటాడా? ఇశ్రాయేలు పొరపాటు పడుతున్నారు. ఈరోజు నామకార్థ క్రైస్తవులు పొరపాటు పడుతున్నారు. నీ రంగు కాగితం దేవుని జేబులోకి వెళ్తుందా? మనం ఇచ్చే రంగు కాగితం దేవుని జేబులోకి వెళ్తుందా? వెళ్ళటానికి ఒక పద్ధతి ఉంది, ఒక క్రమం ఉంది. అది చెబుతాను ఈరోజు మీకు. లేదు, చంద సంచులో వేసేసి ఇటు మాస్టర్ గారు అకౌంట్లో పడుకోవాలనుకున్నారు అనుకోండి, అది దేవుని దగ్గరికి వెళ్ళదు, అది దేవుని దగ్గరికి వెళ్ళదు. ఎప్పుడు ఈ మాటలు ఎవరు చెప్పరు, ఎందుకంటే చందా సంచి నిండదు ఇలాంటి మాటలు చెబితే. ఇలాంటి ప్రసంగాలు చేశారనుకోండి, కోటు జేబు అలాగే ఉండిపోతాయి ఖాళీగా. వచ్చిన వాళ్ళందరూ దేవునికి ఏం ఇవ్వకలేదు అన్నమాట వెళ్ళిపోయారు అనుకోండి, అయిపోయింది వీడి బిజినెస్. ఎప్పుడు ఈ మాటలు చెప్పరండి, ఇవి సమాధి చేయబడ్డాయండి. ఎప్పుడు ఈ మాటలు ఎవరు ప్రయోగించలేదండి. చూడండి ఏమంటున్నాడు, నేను ఆకలి గొరినను నీతో చెప్పను, వృషభముల మాంసం నేను తిందునా, పొట్టేళ్ళ రక్తం నేను త్రాగుదునా అని అడుగుతున్నాడు. చూడండి, అంటే ఆయన ఉద్దేశం ఏంటన్నమాట, భూమి మీద మీరు సేవకులకు ఇస్తున్నారు, భూమి మీద మీరు యాజకులకు ఇస్తున్నారు, వారి కడుపు నింపుతున్నారు, వారికి మాంసం పెడుతున్నారు, వారికి ఆదాయం చేకూర్చుతున్నారు, వారికి ఆస్తులు పెంచుతున్నారు, కానీ నా సేవను మాత్రం మీరు జరిగించలేదు. నేను ఆకలితో ఉన్నానంటున్నాడు. నేను ఆకలితో ఉన్నాను, కానీ మీకు ఆ విషయం చెప్పడం లేదు. నేను ఎప్పుడు నేను అడుక్కునేవాడిని కాదు కదా. నేను ఆకలి గొరినను మీతో చెప్పను, నా ఆకలి వేరే ఉంది, మీకు నేను ఆ విషయం చెప్పటం లేదు. నా గ్రంథాన్ని చదివి ఎవరైతే సన్మార్గంలో జీవిస్తారో వారికే అర్థమవుతుంది నా ఆకలి, వారే తీర్చగలరు నా ఆకలిని. ఒక్కసారి ఈ యొక్క సమాజాన్ని చూసినప్పుడు ఎందరో ఉన్నారు నామకార్థ క్రైస్తవులు. ఎక్కడ చూసినా ఒక వీధికి చర్చి కనిపిస్తుంది, సగటున ప్రతి వీధికి ఒక చర్చి కనిపిస్తుంది, సగటున ప్రతి 5గురిలో క్రైస్తవుడు మనకు కనిపిస్తున్నాడు. కానీ సేవ ఎందుకు జరగటం లేదు? కార్యక్రమాలు ఎందుకు జరగటం లేదు? ప్రతిధ్వనిలో వినిపించాలి మనకు దేవుడు 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 అనే పదం. యేసుక్రీస్తును గురించిన ఉన్నతమైనటువంటి ఆ లక్షణాలు మహాసమాజంలో కీర్తింపబడాలి, అందరి నోట అవి వినిపించాలి, ప్రతి ఒక్కరు వాటిని గురించి మాట్లాడుకోవాలి. కానీ ఎక్కడ జరుగుతుందో చెప్పండి, అంటే మోసం జరిగింది. క్రైస్తవులకు వస్తున్నారు, ఒక సంఘంలోకి వెళుతున్నారు, మేము సంఘస్థులు అంటున్నారు, మాకు ఒక సేవకుడు ఉన్నాడు అంటున్నారు, మాకు ఒక యాజకుడు ఉన్నాడు అంటున్నారు, కానీ అతనిని పోషించడంలో వీరి ఆలోచన బాగుంది, కానీ దేవుని యొక్క కార్యక్రమాలు నెరవేర్చడంలో మాత్రం వీరు జీరో అయిపోయారు. ప్రియమైన వారులారా, అందుకే దేవుడు రాయించిన మాటలు మనం ఆలోచిస్తే చాలా చక్కగా ఆయన రాయించాడు. మంచి మాట మీకు చూపిస్తాను, చూడండి, మంచి మాట మీకు చూపిస్తాను. లేవీయ కాండము 25వ అధ్యాయం, లేవీయ కాండము 25వ అధ్యాయం చూడండి.
ఏ యాజకులను గురించి అయితే ఆయన గ్రంథాన్ని రాయిస్తున్నాడో ఆ పుస్తకంలో ఆయన రాయించిన చక్కని మాటను చూడండి. లేవీకాండము 25వ అధ్యాయము 36వ వచనం. లేవీకాండము 25వ అధ్యాయము 36వ వచనం. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను అంటున్నాడు. చూడండి, అందరి దగ్గర వడ్డీ తీసుకుంటున్నాడు. ఆ వడ్డీ తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాడు. అందరి దగ్గర లాభం సంపాదిస్తున్నాడు. ఆ లాభంలో కొంత నొక్కేసి కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చేస్తానంటున్నాడు. అసలు ముందు అందరి దగ్గర దోపిడీగా నీవు తీసుకునేటువంటి ఆ సొమ్మును నువ్వు తీసుకోకూడదు. ఎలా క్రైస్తవులు ధనవంతులు అయిపోయారు చెప్పండి? క్రైస్తవులు ధనవంతులు ఎలా అయ్యారు చెప్పండి? దేవుడు ఆశీర్వదించాడనా? మరి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన వెయిట్ చేస్తున్నాడు. బాప్తిసం తీసుకుంటాడు, త్వరగా నీటిలో మునిగేస్తాడు. త్వరగా నీటిలో మునిగేసి బయటకు వచ్చి తువాలతో తుడిచేసుకోగానే నేనేం చేయాలి? ఓపెన్ చేసేయాలి. అన్నీ లక్షలే, భూములే, పిల్లలే. ఇదనుకుంటున్నారా? కాదు. క్రైస్తవులు ధనవంతులుగా ఎలా మారుతున్నారంటే ఎక్కడో ఫాల్ట్ జరిగిందన్నమాట. అన్యాయంగా, అక్రమంగా ఎవరి దగ్గర నొక్కేస్తున్నారు. అవును, లేదండి మేము అన్యాయంగా ఎక్కడ నొక్కటం లేదండి, మేము ఉద్యోగం చేసుకుంటున్నామండి అన్నారనుకోండి. ఉద్యోగం చేయడం కూడా నొక్కేయడమే. ఉద్యోగంలో కూడా 2 రకాల నొక్కేయడాలు ఉన్నాయి. ఒకటి లంచం ద్వారా నొక్కేస్తారు. రెండోది అసలు నువ్వు దేవునికి ఇచ్చిన సమయం ఏది? దేవుని సమయాన్ని దొంగిలించి నువ్వు ఉద్యోగానికి ఇచ్చావు, ఉద్యోగంలో డబ్బులు సంపాదిస్తున్నావు. మరి దేవుని దగ్గర దొంగిలించడం కాదా? ఏ విషయంలో అయినా సరే నువ్వు అక్రమకారుడుగానే మిగిలిపోతున్నావు. చూడు ఎలా ధనవంతుడు అయిపోతావు నువ్వు. ధనమే ఊరికినే నీకు రాదు. నువ్వు కష్టపడితే వస్తుంది, లేకపోతే అక్రమం చేస్తే వస్తుంది. ధనం ఎందుకు ఊరికినే వస్తుంది చెప్పండి? తాతలు ఏమైనా ఇచ్చారంటే మనకి కోట్ల రూపాయల ఆస్తి లేదు. తాత ముత్తాతల దగ్గర మనకేమీ రాలేదు. ప్రియమైన వారులారా, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, నీ దేవునికి నీవు భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. అత్యధిక వడ్డీలు అందరి దగ్గర తీసుకొని పేదవాని కడుపు కొట్టి ఆ డబ్బులో కొంతదాన్ని నీవు దేవుని దగ్గర తీసుకొని సేవకుడికి ఇచ్చేస్తే అది దేవునికి నచ్చుతుందా చెప్పండి? నచ్చదు. అందువల్ల ఏమన్నాడు ఆయన, ముందు నా దగ్గరికి నువ్వు డబ్బు తేవడం మానేయాలి. మరి ఏం చేయాలి? నువ్వు ముందు మొట్టమొదటి ఏం చేయాలి? అందరి దగ్గర డబ్బు తీసుకోవడం నువ్వు ఆపాలి. అందరినీ మోసగించడం నువ్వు ఆపాలి. చూసారా? ఇలాంటి కార్యక్రమాలు చేసి అందులో కొంత దేవునికి ఇస్తున్నారంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ముందుగా ఆయన ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? నీ సహోదరుని దగ్గర నీవు వడ్డీకి తీసుకోకూడదు. వడ్డీ డబ్బులు నువ్వు తీసుకునేవాడు నువ్వు మారిపోకూడదు. నీ వలన నీ సహోదరుడు బ్రతకాలి తప్ప నీ వలన నీ సహోదరుడు కీడు అనుభవించకూడదు, శ్రమ పడకూడదు, బాధ అనుభవించకూడదు. ఆ డబ్బు దేవునికి ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? ఆ డబ్బు వలన దేవునికి ఆనందం కలుగుతుందా? మొట్టమొదటి నువ్వు చేయాల్సిందేంటి? నీ వలన నీ సహోదరుడు బ్రతకాలి. బైబిల్లో దేవుని కాన్సెప్ట్ అదే. ఏంటా కాన్సెప్టు? నీ వలన నీ సహోదరుడు బ్రతకాలి. నీ వలన నీ సహోదరుడు బ్రతకాలి. ఏది? నీ వలన సేవ జరగటం లేదు, నీ వలన సేవకుడు బ్రతుకుతున్నాడు. నీ వలన సేవకుడు బ్రతకటం మాత్రమే కాదు, ఆస్తులు సంపాదిస్తున్నాడు. బైబిల్లో మీరు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని సేవ జరిగించేవాడు తన చుట్టూ ఉన్న వారి దగ్గర నుంచి పైకం తీసుకొని ఆస్తి సంపాదించాలి అని ఒక్క రెఫరెన్స్ చూపించండి. ఆ రెఫరెన్స్ను పట్టుకుని మనం కూడా ఆస్తులు సంపాదిద్దాం. అంత మాత్రం చేత కాదు, మిగిలిన వారందరికీ ఆస్తులు సంపాదించి పెడదాం. ఒక్క రెఫరెన్స్ చాలు మనకి. 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. ఎన్నో కాలాలకు సంబంధించినటువంటి వాస్తవాలను దేవుడు రాయించాడు, చరిత్రను రాయించాడు. ప్రియమైన వారులారా, ఏ సందర్భంలోనూ దేవుని సేవ జరిగించేవాడు ధనవంతుడు కావాలి అని వ్రాయించలేదు. ఏ సందర్భంలో కూడా. ఇశ్రాయేలు సందర్భమా? క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరిక, శిష్యుల కాలం వచ్చేసరిక, నేడున్న కాలం వచ్చేసరిక, సంఘాల పరిస్థితి వచ్చేసరిక దేవుడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? మీ దగ్గరున్న ధనం వలన
మీ కష్టం వలన ఒక సహోదరుడు బ్రతకాలి, సేవ జరగాలి తప్ప సేవకుని కడుపు నింపడానికి మీరు ఆలోచన చేయకూడదు. ఒకవేళ మీరు సేవకుని మీద ఎక్కువగా ప్రేమానురాగాలను కలిగి ఉండి, ఆ సేవకుడు చాలా పేదోడండి, చాలా గొప్పగా దేవుని సేవ చేస్తున్నాడండి, తినడానికి తిండి లేదండి అనుకున్న పరిస్థితుల్లో ఒక మాట రాయించాడు. ఆస్తి సంపాదించడానికి కాదు సుమా, ఆస్తి సంపాదించడానికి కాదు, తినడానికి తిండి కూడా లేదండి కానీ దేవుని సేవ చేస్తున్నాడండి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారి కొరకు మాట రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుంచి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుంచి. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. మోషే ధర్మశాస్త్రంలో ఒక్క మాట ఇలాంటి సందర్భం కోసం దేవుడు రాయించాడు. ఎలాంటి సందర్భం అది? కళ్ళం తొక్కుతుంది ఎద్దు, కానీ ఆ ఎద్దు కడుపు ఆకలితో అలమటిస్తుంది. కళ్ళం తొక్కుతుంది ఎద్దు, కానీ ఆ ఎద్దు ఆకలితో ఉంది, ఆకలితో పనిచేస్తుంది. డొక్కమాడిపోయింది, కడుపు ఖాళీగా ఉంది, కానీ పనిచేస్తుంది. అలాంటి సేవకులు మీరు ఎవరైనా గుర్తించారా? అప్పుడు వారికి అన్నం పెట్టండి, అంతవరకే. ఆస్తిని పెంచకండి. సేవకునికి కడుపు ఖాళీగా ఉన్నప్పుడు, అతడు సేవలో చాలా గొప్పగా పనిచేస్తున్నప్పుడు, దేవుని కొరకు అనేక మందిని కాపాడుతున్నప్పుడు, రక్షిస్తున్నప్పుడు, నిద్రాహారాలు లేకుండా పనిలో ఉన్నప్పుడు అతనికి అన్నం పెట్టండి. అన్నం పెట్టమని బైబిల్ చెప్పింది, నేను చెబుతున్నాను. నిజంగా ఆ విషయం చాలా అభినందనీయం. అందుకే మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏంటంటే, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. కళ్ళం త్రొక్కుచున్న ఎద్దు ఆకలితో ఉన్నప్పుడు ఏం చేస్తుందన్నమాట? అది తొక్కుతున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు దొరికిన ఆహారాన్ని తినేస్తుంది. మూతికి చిక్క పెట్టేశారనుకోండి, ఆహారం తినకుండా మూతి బంధం పడుతుంది కనుక పని చేస్తుంది తప్ప ఆకలితో తినలేదేమి. అందుకే ఏమంటున్నాడంటే, అలాంటి వారి మూతికి చిక్కం పెట్టొద్దు, అలాంటి వారి మూతిని మీరు ముయ్యొద్దు, అలాంటి వారి కడుపు కొట్టద్దు. ఆకలితో దేవుని సేవ జరిగిస్తున్న వారి కడుపు మీరు కొట్టద్దు. నిజమే, అలాంటి వారికి అందరూ సహకరించాలి. మీరు అందరూ సహకరించాలి. ఎందుకంటే మన వలన సహోదరుడు బ్రతకాలి తప్ప చనిపోకూడదు. కానీ ఆస్తిని సంపాదించాలా? ఆస్తిని సంపాదించి పెట్టాలా? కానే కాదు. క్రిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడింది. ఎలాగనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళమును త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదనను ఆశతో త్రొక్కింపవలెను అంటున్నాడు చూడండి. ప్రియమైన వారులారా, దేవుని సేవ జరిగిస్తున్నప్పుడు, ఇక ఏ పనిలోనూ అతడు లేనప్పుడు, అతని జీవనాధారం కేవలం దేవుని సేవతో ముడిపడినప్పుడు, అతడు ఆకలి కలిగి ఉంటే అతనికి ఆహారం పెట్టాలి, అతడు చలితో ఉంటే అతనికి వస్త్రాలు ఇవ్వాలి, అతనికి నివాసం లేకపోతే కొంత నివాసాన్ని మీరు కల్పించాలి. అంతే తప్ప దానికి మించినది మీరు ఇస్తే సేవ పాడైపోతుంది. ఇంతకీ ఏం జరిగించడానికి అతను కూడా వచ్చాడు ఇందులోనికి? సేవ జరిగించడానికే కదా. మరి అది ఆగిపోతే ఎలా? అసలైనది ఆగిపోతే ఎలా? ఈరోజు సేవకుడు తన ఆస్తిని పెంచుకోవటం అనేటువంటి ఈ యావలో ఉన్నాడు కనుక అసలైన దానికి మోసం జరుగుతుంది. సేవ జరగటం లేదు, మహాకార్యక్రమాలు జరగటం లేదు. అందుకే మీరు ఇస్తున్న ప్రతి పైసా సేవ కొరకు వినియోగింపబడుతుందో, సేవకుడు జమ చేసుకోవడానికి వినియోగపడుతుందో జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అదే గ్రంథంలో తాను వ్రాయించినటువంటి పుస్తకాలలో దేవుడు మరొక మాటను కూడా ఆయన నిక్షిప్తపరిచాడు. ఆ మాటను మీరు ఇప్పుడు చూడండి. మీకా గ్రంథం, పాత నిబంధన గ్రంథంలో మీకా పుస్తకం 3వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి. మరి 11వ వచనం, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. దేవునికి ఇది నచ్చదు. దేవునికి ఇది నచ్చదు. సేవకుడు ఎలా మారిపోతున్నాడంటే, ఎక్కువ డబ్బు ఉందా అయితే నువ్వు దేవుని కోసం ఏం బ్రతకక్కర్లేదు, దేవునికి ఇచ్చేస్తున్నావు కదా, డబ్బు ఇచ్చేస్తున్నావు కదా.
నువ్వు బాగా దేవునికి ఇచ్చేస్తున్నావు కదా, నా జేబు నింపుతున్నావు కదా, అయితే దేవుడు నిన్ను కాపాడతాడు. నీకు ఆశీర్వాద ప్రార్థన, నీకు స్పెషల్ ప్రార్థన. దేవుడు నీ కుటుంబాన్ని కాపాడతాడు. ఎల్లవేళ నీకు ఫోన్ చేస్తే ఫోన్లో నీకు ప్రార్థన చేసేస్తాను. నీవు ఫోన్ చేస్తే ఆన్లైన్లో నీకు ప్రార్థన చేసేస్తాను. నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నువ్వు వాక్యం వినక్కర్లేదు, చర్చికి అటెండ్ అవ్వక్కర్లేదు. నువ్వు డబ్బు పంపించే చాలు, నువ్వు నాకు సహాయం చేస్తే చాలు. నీకేం చేస్తాను? ఎల్లవేళ నా ప్రార్థనలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. చూస్తారా? నీకోసం ఏదో 2-3 మంత్రాలు చదివేస్తాను, అంతే కదా. మంత్రాలు లాంటివే కదా అవి కూడా. నిజంగా పరలోకానికి వెళ్ళి ప్రార్థన ఏంటది కాదు, వీడే తుత్తు మంత్రం ఇది. ఆ మంత్రాన్ని చదివేస్తే వీడికి ప్రశాంతిగా, నెమ్మదిగా, మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మయ్య, మా మాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తారు, ఇచ్చేయాల్సింది అయితే ఇచ్చేయండి. జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. లంచం పుచ్చుకొని నువ్వు ఏవైనా చేసావా, అది దేవుని దృష్టికి హేయమైన కార్యక్రమం. హేయమైన కార్యక్రమం. చూడండి ఏమన్నాడు? జనుల ప్రధానుడు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు అన్నాడు. చూడండి, ఇది దేవునికి నచ్చదండి. యాజకులు కూలికి బోధించారనుకోండి, అంటే నేను ఈరోజు ప్రసంగం చేయడం వల్ల నాకు ఇంత ఇవ్వాలి అన్నారనుకోండి, అది తప్పు దేవుని దృష్టిలో. దేవుని ధర్మం దృష్టిలో అది తప్పు. కూలికి బోధించాలా మనం? ఇదేమైనా ఉద్యోగమా? ఆ టైప్ ఉద్యోగమా? గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, కంపెనీలో ఉద్యోగం లాంటి ఉద్యోగం అనుకున్నారా ఇది? మనం కూలికి బోధించే వారం కాదు, నిత్య జీవానికి బోధించే ఉద్యోగంలో ఉన్నాం మనం. పరలోకం కొరకు బోధించే ఉద్యోగంలో ఉన్నాం తప్ప రంగు కాగితాల కొరకు బోధించే ఉద్యోగంలో మనం లేవండి. చాలా మంది అలా మారిపోయారు. ఈరోజు నేను రావాలంటే, ప్రసంగం చేయాలంటే నా ఖరీదు ఎంత, నా కాస్ట్ ఎంత అంటున్నారు. నా ప్రసంగం యొక్క కాస్ట్ ఎంత ముందే చెప్పేస్తారు. మీరు డేట్స్ తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఎవరి దగ్గరికైనా కొంచెం పేరు వచ్చిందనుకోండి, ఈ మధ్య కొంచెం పాపులారిటీ వచ్చిందనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీతో మరి మా ఊరిలో కానీ లేకపోతే పలానా ప్రదేశంలో కానీ మీతో కార్యక్రమాలు జరిగించాలనుకుంటున్నాను అనగానే ముందు రేటు చెప్తాడు. ఎన్ని రోజులు? ఒక రోజు అయితే 10,000, 3 రోజులైతే 30,000, కన్సెషన్లో 25,000, 5,000 కొట్టేస్తాను డిస్కౌంట్. అది సీజన్ కాలంలో అయితే పెరిగిపోద్ది రేటు. క్రిస్మస్ కాలంలో అనుకోండి రేట్ అమాంతంగా పెంచేస్తారు. జనవరి 1, 31 ఈ సమయం అనుకోండి, ముందుగా మీరు డేట్కి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ సమయం అయితే నాకు చాలా బిజీగా ఉంటుందమ్మా, మరి 50,000 అవుతుంది. అన్సీజన్ అనుకోండి, రేటు తగ్గిపోతుంది. చూసారా? ప్రసంగికులను బట్టి, కాలాన్ని బట్టి కూలికి బోధించేవారుగా మారిపోయారు. చూడండి, కూలికి బోధించేవారుగా మారిపోయారు. దేవుడు ఈ విషయాలన్నింటినీ ముందుగా వ్రాయించేశాడంటే ఆయన ఎంత జ్ఞానం చూడండి. భవిష్యత్ కాలంలో ఇలాంటి వారు వస్తారని ముందే తెలుసండి ఆయనకి. ఇలాంటి వారు వస్తారని తెలుసండి. అందుకే న్యాయబద్ధంగా వ్రాయించాడు ఆయన. తినమన్నాడు, తప్పులేదు. ఎవరిని తినమన్నాడు? ఆకలితో డొక్క మాడిపోయిన వారిని తినమన్నాడు. అంతే తప్ప నీవు తినడానికి ఆహారం నీ దగ్గర ఉన్నప్పుడు నీకెందుకు డబ్బు? నీ బ్యాంక్ బ్యాలెన్స్కి ఎందుకు డబ్బు? నీ అకౌంట్లోకి ఎందుకు డబ్బు? నీ ఆస్తి పెంచడానికి ఎందుకు డబ్బు? అలా ఆస్తులు పెంచి 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 ఒక్కసారిగా వారు కూరుకుపోతున్నారు పాతాళంలోనికి. ఎందుకంటే ఆస్తి వారిని కాపాడుతుందా? వారిని పరలోకానికి చేరుస్తుందా? లేదు. తనకున్న దానినంతా దేవుని సేవలో ఖర్చు చేయగలిగిన వాడే గొప్పవాడు. అతన్ని సేవకుడు అనాలి. మిగిలిన వారు అసలు సేవకులు అనకూడదు. బిజినెస్ పర్సన్స్ వీళ్ళందరూ. బిజినెస్ మ్యాన్. ఆయన కాదు బిజినెస్ మ్యాన్, వీరు బిజినెస్ మ్యాన్ అనగానే ఆయన అనుకుంటారు. మీరు ముంబై వెళ్ళిపోయి బిజినెస్ చేస్తాడు చూసారా, ఆయన అనుకుంటారు. ఆయన కాదు. అసలైన బిజినెస్ మ్యాన్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు. ఆదివారం నేను చర్చిలో ఉంటే ఆరాధన చేస్తే ఎంత వస్తుంది? ఎంతమంది నా దగ్గర ఉన్నారు? ప్రియమైన వాళ్ళారా, యాజకులు కూలికి బోధించే కాలం వచ్చేసింది. ఇప్పుడు అదే కాలంలో మనం కూడా ఉన్నాం. ఆయన అన్నాడు చూడండి, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు అన్నాడు. ప్రవక్తలు డబ్బు కోసం ఏం చెప్తారు? సోది కాకపోతే ఇంకేంటది? సోది కాకపోతే ఇంకేంటి చెప్పండి? ప్రవచనాలా? ప్రవచనాలు అనుకుంటున్నారు చాలామంది. నీ కోడి గుడ్డు పెడుతుంది, ఆ గుడ్డులో ఉన్నది పుంజు పెట్ట, ఇది చెప్పాడు ప్రవచనమా? ఏంటండి ఇలా మారిపోయారు ఈరోజు? ప్రవక్తలు సోది చెబుతున్నారు. దేనికోసం? డబ్బు. మధ్యలో డబ్బు ఉంది చూడండి, ద్రవ్యం ఉంది చూడండి. డబ్బు లేకపోతే ప్రవచనాలు రావు. మనకు అనుకూలంగా ప్రవచనాలు రావు. మరి అదే డబ్బు ఇచ్చారనుకోండి, ఒక 10,000 దేవుని సేవలో వాడండి అయ్యగారు అని ఇచ్చారనుకోండి, మంచి ప్రవచనం ఈరోజు వచ్చేస్తుంది మీ గురించి. రాత్రి నాకు కల్లో దేవుడు మీరు మేడ మీద మేడ కడతారని చెప్పాడు, మరి జరిగిపోద్ది అంటాడు. ఇక జరిగించాలంటే మీరు ఏదో ఒకటి చేయాలి. అన్యాయంగా అందరి దగ్గర డబ్బు సేకరించాలి. మీరు వెళ్ళి
లంచం తీసేసుకోవాలి మీరు వెళ్ళి, ఎందుకంటే ఏదో మున్సిపల్ ఆఫీసులో ఏదో ఉద్యోగం ఇచ్చింది మీకు, వెళ్ళి లంచం నొక్కేస్తున్నారు గట్టిగా. ఎందుకంటే మేడ మీద మేడ కట్టాలని దేవుడు అయ్యగారికి ప్రవచనంలో చూపించాడు కనుక, దర్శనంలో చూపించాడు కనుక, ఈరోజు నేను ఈ లంచం నొక్కకపోతే మేడ మీద మేడ వేయలేను. అసలే సిమెంట్ ఐరన్ రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. లంచం ఇప్పుడే తీసుకోవాలి, ప్రవచనం నెరవేర్చాలి నేను, అయ్యగారికి వచ్చిన ప్రవచనం. దీన్ని దేవుడు ఏమంటున్నాడు, ఇది వట్టి సోదే, సోది తప్ప ఇంకేంటిది. అసలైన ప్రవచనం ఎలా ఉండాలి, అసలైన ప్రవక్త మాట్లాడిన మాట ఎలా ఉండాలి, ఒక మనిషిని బ్రతికించేదై ఉండాలి. అక్రమంలో ఉన్నాడు మనిషి, అన్యాయంలో ఉన్నాడు మనిషి, రాక్షసుడుగా ఉన్నాడు మనిషి, ఆ మనిషిని పవిత్రుడిగా మార్చి నిర్మల హృదయుడిగా అతన్ని మార్చేయటానికి ఇతడు మాటలు చెప్పాలి. అలాంటివి చెప్పడం లేదు. సోదే సోదే సోదే, గేదె కోసం సోదే, కోడి కోసం సోదే, నీ జబ్బు కోసం సోదే, నీ ఇంటి కోసం సోదే, పిల్లల పెళ్లి కోసం సోదే, ఇవన్నీ సోదులే. సోదులు కాబట్టి ఏంటి చెప్పండి, సోది కాదా ఇది? ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సంఘాల బోధలు చూడండి, అందులో ఈ సోదే ఉంటుంది, ఈ సోదే ఉంటుందండి. నువ్వు ప్రార్థన చేయించుకో నీకు ఫలనది కలుగుతుంది, నువ్వు ప్రార్థన చేయించుకో నువ్వు అభివృద్ధి పొందుతావు. ఇదా ఈ సోద దేవుడు బైబిల్లో రాయించింది. శరీర సంబంధమైన సోద అంతా తీసుకొచ్చి ఇందులో పెట్టారు. చూడండి ఏమంటున్నాడు ఆయన, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెప్పుతారు, అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరు అంటున్నాడు. చూడండి బైబిలే పట్టుకున్నాం కదా, మేము కూడా పైన సిలువ వేస్తాం కదా, సిమెంట్తో సిలువ చేయించేసాం అలాగా. మరి ఏ కీడు మా దగ్గరికి రాదనుకుంటున్నారు చూడండి. వీరు వాక్యాలు రాయించేస్తాం, చుట్టూ గోడల మీద తోరణాలు కట్టేస్తాం, క్రిస్మస్ చేసేస్తున్నాం, ఈస్టర్ చేసేస్తున్నాం, లెంట్ డేస్ పాటించేస్తున్నాం. నేను కూడా అందరి చేత పాస్టర్ గారు, వీరికి ఎలా ఉంటుందంటే ఆలోచన, బజార్లోకి వెళ్ళారనుకోండి, ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు కూడా నేను పాస్టర్ గారినండి అంటే ఇంకేమండవు, బేరాలుండో గేరాలుండో ఏముండో, ఇంకా అన్న రేటుకి ఇచ్చేయాల్సిందే పాస్టర్ గారు, మరి చెప్పించేస్తాడు. లేకపోతే చాలామంది దగ్గర నేను వెళ్ళినప్పుడు, వారితో కూడా వెళ్తున్నప్పుడు ఎవరితో పరిచయం చేసుకుంటున్నాడు అనుకోండి, పోలీసుడు ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను పాస్టర్ గారిని అండి. ముందు మరి ఒక వాక్యం ఒకటి ఉంటుంది, బండి మీద వాక్యం ఒకటి ఉంటుంది, నేను పాస్టర్ గారిని. పాస్టర్ గారా 100 వెళ్ళిపోండి, నీకు కేసు లేదు. చేపల మార్కెట్కి వెళ్ళండి అనుకోండి, ఏమ్మా చేప అంతా నేను పాస్టర్ గారిని. అయ్యగారు మీరా, ఇంకేం చెప్తాం, రేటు ఎంత కావాలో అది తీసుకెళ్ళండి, సంచి తెచ్చండి అమ్మా, కూరలు తరిగేయండి అమ్మా, ముక్కల కింద తరిగేయండి అమ్మా. మనం చూసాం, నవ్వు అవుతాడు, చూసారా పాస్టర్ గారు అంటే ఎలా ఉందో అని. తనను కిరాణా కొట్టుకు వెళ్తాడు, లిస్ట్ అంతా ఇచ్చేస్తాడు, పైన పాస్టర్ గారి లిస్టు అని రాస్తాడు, అయిపోయింది. ఏ రేటుకి కావాలితే ఆ రేటుకి, అరువు అయితే అరువు, అతనికి కరువు అయినా ఇతనికి అరువు, ఇచ్చేది తప్పదు. అందరికీ అరువు రేపు ఇతనికి ఇచ్చేది తప్పదు, ఎందుకంటే మాస్టర్ గారు. మరి చూసారా, వీరి మీదకి ఏ కీడు రాదని మీరు అనుకుంటున్నారట. యెహోవా మధ్య మనం ఉన్నాము, యెహోవా జనంగా మన మధ్య మనం ఉన్నాం, జనుల చేత క్రైస్తవులు అని పిలువబడుతున్నాం, నామకారత క్రైస్తవులు అయిన క్రైస్తవులుగా ఉన్నాం, బైబిల్ పట్టేసుకున్నాం, ఏదో దీనిలో దూరిపోయాం, మనకి ఏ కీడు రాదు, ఏ కీడు రాదు అనుకుంటున్నారట. చూడండి, కానీ ఖచ్చితంగా దేవుడు వీరి మీద కీడు రప్పిస్తాడు. ఎందుకంటే వీరు ఎవరికి కడుపు కొడుతున్నారో తెలుసా, దేవుని కడుపు కొడుతున్నారు. దేవుడు ఒకవైపు ఆకలితో ఉన్నాడు, దేవుని సేవా కార్యక్రమాలు ఒకవైపున నిలబడిపోయాయి, అవి నించుండిపోయాయి, అవి పరుగు పెట్టడం లేదు, కదలటం లేదు. ఎందుకంటే సేవకునికి ఇస్తున్నారు, సేవ జరిగించడం లేదు, సేవకు ఇవ్వటం లేదు. సేవకునికి ఇస్తున్నారు, చాలామంది ఇస్తున్నారు, ధారాళంగా ఇస్తున్నారు. సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు చూడండి, ఇలాంటి మాటలు చూపించుకుంటారు మీరు అందరూ. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24, ఏ ఉద్దేశంతో దేవుడు ఆ మాట రాయించాడో ఇప్పుడు చెబుతాను మీకు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లి ఇచ్చి అభివృద్ధి పొందుతున్నారట, వెదజల్లి ఇచ్చి అభివృద్ధి పొందుతున్నారట. దేని కొరకు? సేవ కొరకు, సేవకునికి కాదు. నువ్వు వెదజల్లి ఇవ్వాలి, అభివృద్ధి పొందాలి. నువ్వు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి, పరలోకంలో నువ్వు ధనాన్ని చేకూర్చుకోవాలి, దేవుని దృష్టిలో నువ్వు అభివృద్ధి పొందాలి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఎంత దేవుని సేవకు ఇవ్వాలో అంత ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నారు. సేవకునికి మాత్రం ఇచ్చేస్తున్నారు.
సేవకు మాత్రం తగ్గించేస్తున్నారు. అందువల్ల ఏమంటున్నాడు ఆయన, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అన్నాడు. చూడండి, నిజంగా దేవుని సేవకు అడిగామనుకోండి, ఎవరెవరు చేతులు ముడుచుకుంటారు. దేవుని సేవక, దేవుని కార్యక్రమాలక, ఒక మహాసభను జరిగించడానిక చేతులు వెనక్కి తీసుకుంటారండి, ముడి చేసుకుంటారండి. జీవించే కళ ఎలా అనేటువంటి సభలు జరిగించినప్పుడు మన వాళ్ళు కూడా చాలామంది చేతులు ముడుచుకున్నారు. అందుకే 10 సార్లు అడగవలసి వచ్చింది, ఇంకా బాకీ ఉండిపోయింది, ఇంకా బాకీ ఉండిపోయింది, ఇంకా బాకీ ఉండిపోయింది. అప్పుడు కానీ వదలలేదు చేతులు. అట్ట మీ దగ్గరికి పంపిస్తే తప్ప మీరు వదలలేదు. అంతకు ముందే వదిలేయండి. ఎందుకంటే వెదజల్లి ఇచ్చిన వారు ఎలా ఉన్నారట, అభివృద్ధి పొందారంటున్నాడు. చూడండి, అది పరలోకంలో అభివృద్ధి, భూమి మీద అభివృద్ధి. మిమ్మల్ని కాపాడాడా దేవుడు? ఆయన ఆస్తి చెప్పమంటారా? మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు. ఆయన ఆస్తి తెలుసా మీకు? ఏమంటే అనిల్ అంబానీయో, ముఖేష్ అంబానీయో, లేకపోతే శ్రీనివాస్ మిత్తల్లో, లేకపోతే నరేంద్ర మోడీయో మీకు అత్యంత సన్నిహితుడు అనుకోండి, అసలు మీరు ఎలా ఉంటారు చెప్పండి? నాకన్నా గొప్పవాడు లేడు అనుకుంటారు. ఎందుకంటే నాకు తెలిసిన వాడు, నా రక్త సంబంధి, లేకపోతే నా బాగును కోరేవాడు, నేను అడిగితే ఇచ్చేవాడు కోటీశ్వరుడు కనుక నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు ఇచ్చేస్తాడు అనుకుంటారు. మరి ఆ వారందరికంటే గొప్పవాడు కదా దేవుడు. ఆయన ఆస్తి చెప్పాడు ఇందాక ఆయన ఏమన్నాడు కీర్తనల గ్రంథంలో? ఆయన ఆస్తి చెప్పాడా? లోకము దానిలో ఉన్న పరిపూర్ణత అంత నాదే అన్నాడు ఆయన. అంత ఆస్తిపరుడు ఆయన. ప్రపంచంలో ఈ మధ్య బిలియనీర్స్ని నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అంటున్నారు. ఫస్ట్ బిల్ గేట్స్ అంటారు, ఆ తర్వాత ఎవరినో ఇంకొకటి చూపిస్తారు, మరొకటి చూపిస్తారు. ఎక్కడో 6వ పొజిషన్లోనో 7వ పొజిషన్లోనో మన దేశానికి చెందిన ముఖేష్ అంబానీ ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ధనవంతులు, ధన సంపన్నులు. నెంబర్ 1 పొజిషన్లో దేవుణ్ణి పెట్టాలి ముందు, అంతేనా? మొట్టమొదట ఎవరికి ఇవ్వాలి? ఆస్తి అంతా ఎవరిది? పరలోకం పొందిన దేవునిది. ఫస్ట్ స్థానం ఆయనకి ఇచ్చేయండి. 2వ స్థానం నుంచి పెట్టుకోండి పనికిమాల వాళ్ళందరినీ. నొక్కేశారు వీళ్ళందరూ. బిల్ గేట్స్ చాలా నొక్కేశాడు చాలామంది దగ్గర. చిన్న సాఫ్ట్వేర్ సంపాదించాడు, చిన్న సాఫ్ట్వేర్ తయారు చేశాడు. ఇక ఎవరు ఆ సాఫ్ట్వేర్ తయారు చేయలేని పరిస్థితి తీసుకొచ్చాడు, దానికి రేటు పెట్టాడు, దోచేశాడు జనాల దగ్గర. విండోస్ అన్నాడు, మైక్రోసాఫ్ట్ అన్నాడు, విండోస్లో వెర్షన్స్ తీసుకొచ్చాడు. ఇంకెవరు దానికి పోటీ లేరనుకున్నాడు, దోచేసుకోవడమే. ఇక టెక్నాలజీ మరి వాడు ముందుగా కనిపెట్టడం వల్ల ఆ టెక్నాలజీకి అంత రేటు పెట్టాడు. ఇప్పటికీ అది ధర పలుకుతూనే ఉంది. చూసారా ఎందుకు ధనవంతుడు అయిపోయాడు? ఎవరిని ఆలోచించారా? ఎందుకు ధనవంతుడు అయిపోయాడు? అతడు తయారు చేసిన సాఫ్ట్వేర్కి, అతని దగ్గర ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి అంత విలువ ఉంది కనుక ధనవంతుడు అయిపోయాడు. లేదు ఇది ప్రజలకు అంకితం చేసేస్తున్నాను అన్నాడు అనుకోండి, అతడు అసలు బిలియనీరే కాదు. నేను సృష్టించినటువంటి సాఫ్ట్వేర్ ప్రజలకు అంకితం చేస్తున్నాను, అందరూ దీన్ని ఫ్రీగా వాడుకోవచ్చు అన్నాడు అనుకోండి, అసలు అతను డబ్బే లేదు. బిల్ గేట్స్కి డబ్బే లేదు. అంటే అక్రమంగా ఏం చేశాడనమాట? డబ్బు సంపాదించాడు. విండోస్లో ఒక వెర్షన్ కొనుక్కోవాలంటే 5,000 రూపాయలు, 10,000 రూపాయలు మీరు చెల్లించాలి. జెన్యూన్ వెర్షన్ మీరు కొనుక్కోవాలంటే 10,000 రూపాయలు మీరు చెల్లించాలి. అలాగే సాఫ్ట్వేర్లన్నీ, ఫోటోషాప్ ఉందనుకోండి, దానికి డబ్బు చెల్లించాలి. బాగా ఆలోచించాలి మీరు. ధనవంతులు ఎలా అయిపోయారు మీరు? ముఖేష్ అంబానీ ధనవంతుడు ఎలా అయిపోయాడు? భూమిలోకి ఒక పొలం దూర్చాడు, ఒక స్ట్రా పెట్టాడు, స్ట్రాలోంచి ఆయిల్ తీసేసాడు, గ్యాస్ తీసేసాడు, ధనవంతుడు అయిపోయాడు. ఎలా అయ్యాడు ధనవంతుడు? ప్రకృతిలో ఉన్నదాన్ని తీసుకొని ప్రజలను మోసగిస్తూ, ప్రజల దగ్గర ఉన్నదానిని కొల్లగొడుతూ ధనవంతులు అయిపోతున్నారు వీరందరూ. దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి నిధి నిక్షేపాలు ఇవన్నీ, వాటిని మనకు ఇవ్వటంలో తిరిగి వాటిని కొంచెం శుద్ధి చేసి మనకు ఇవ్వటంలో మధ్యలో మోరీ చేసేస్తున్నారు వీరు. పెట్రోల్ లీటర్ 70 రూపాయల. పెట్రోల్ లీటర్ 70 రూపాయల. లీటర్ అంటే ఎంతండి? ఇంత డబ్బు, అంతే కదా. వాడు శుద్ధి చేయటానికి కనీసం 20 రూపాయలు ఖర్చు అవుదండి. పెట్రోల్ శుద్ధి చేయడానికి, తీయటానికి, శుద్ధి చేయటానికి కనీసం 20 రూపాయలు కూడా ఖర్చు అవ్వదు. కానీ ఎంతకు అమ్ముతున్నాడు? 70 రూపాయలకు అమ్ముతున్నాడు లీటర్. అంటే మధ్యలో అడ్డంగా ఎంత నొక్కేస్తున్నాడు? 50 రూపాయలు నొక్కేస్తున్నాడు. గ్యాస్ తీసి శుద్ధి చేయడానికి మనకు ఎంత తీసుకుంటున్నాడు? ఒక సిలిండర్కి 600 రూపాయలు తీసుకున్నాడు. 100 రూపాయలు కూడా అవ్వదు. అవును, 100 రూపాయలు కూడా అవ్వదు. ఎందుకంటే ఆయిల్ మీద, గ్యాస్ మీద, క్రూడ్ ఆయిల్ మీద, గ్యాస్ మీద శాస్త్రం చదివినవాడు నేను. నా దగ్గర వాడు చెప్పకూడదు. రిఫైనరీలో శాస్త్రం చదివినవాడు నేను, బీటెక్ చేసినవాడు నేను, అందులో ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ కలిగిన వాడు నేను. వాడు నా దగ్గర మాట్లాడలేడు. ముఖేష్ అంబానీకి అంత ఆస్తి ఎలా వచ్చిందంటే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. 20 రూపాయలు తయారీకి ఖర్చు, 50 రూపాయలు అదనంగా వేసుకోవడం అంటే ఏంటి చెప్పండి? లీటర్ దగ్గర, 1 లీటర్ దగ్గర
ఎన్ని వేల లక్షల లీటర్లు అమ్ముతున్నారండి రోజుకి. పర్ డే ఎంతమంది అమ్ముతున్నారు చూడండి, ఎంతమంది కొట్టించుకుంటున్నారు చూడండి ఆయిల్. ఎన్ని గ్యాస్ బండ్లు తయారవుతున్నాయి చూడండి. గ్యాస్ గొడవనికి వెళ్తే అలా కనిపిస్తే మీకు చిన్న చిన్న బండ్లు. ఒక్క బండ దగ్గర 500 రూపాయలు నొక్కేస్తున్నారా? అవును, జాగ్రత్తగా ఆలోచించాలి మీరు. వీరందరూ ఎలా బిలియనీర్స్ అయిపోయారు? ప్రకృతిలోంచి కొంత దొంగతనం చేసి, మనుషుల దగ్గర కొంత దొంగతనం చేసి వారు ధనవంతులు అయిపోయారు. అసలు మొట్టమొదటి ధనవంతుడు దేవుడు. ఆ ధనవంతుని దగ్గర మీరు ఆశించాలి, ఆ ధనవంతుని మీద మీరు ఆశపడాలి, ఆ ధనవంతుని మీద మీరు ఆధారపడాలి. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఎవరైతే దేవుని సేవా కార్యక్రమాలలో ధారావాహికంగా ఇస్తారో, వెదజల్లుతారో వారిని అభివృద్ధి చేస్తాను నేను అంటున్నాడు. ఆ తర్వాత క్రిందకు వచ్చేసరికి తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కూడా కలరు. వారి ఆర్థిక పరిస్థితి నేను తగ్గించేస్తానంటున్నాడు. పరలోకంలో కూడా వారికి ధనం తగ్గిపోతుంది అంటున్నాడు. దీనిని మరలా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దేవుని సేవా కార్యక్రమంలో ఇలా ఇవ్వాలి అని చెప్పి పౌలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 9వ వచనం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను. వెదజల్లి ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఒకడికి ఇవ్వాలా? సేవకుడికి ఇవ్వాలా? వెదజల్లి ఎవరికి ఇవ్వాలి చూడండి. మనం అభివృద్ధిని పొందాలంటే వెదజల్లి ఎవరికి ఇవ్వాలో చూడండి. దరిద్రులకు ఇవ్వాలి. భూమి మీద దరిద్రులు ఎవరు? పాస్టర్ గారు నువ్వు దరిద్రుడు అంటే ఒప్పుకుంటాడండి. వెదజల్లి దరిద్రులకు ఇవ్వమన్నాడండి. మరి మీరు దరిద్రుల్లో కనిపిస్తున్నారు, నాకు దరిద్రుడే తీసుకో అన్నారు అనుకోండి, ఏమంటాడు? వద్దంటాడు. నేను దరిద్రుడిని కాదంటాడు. దరిద్రుడు కాదా? ఇతనికి ఇవ్వను. మరి ఎవరికి ఇవ్వాలి? దరిద్రులకు ఇవ్వాలి. దరిద్రులకు ఇవ్వాలి. ఎవరున్నారు దరిద్రులు? ఎక్కడున్నారు దరిద్రులు? ప్రపంచంలో దేవుని జ్ఞానం లేనివాడు దరిద్రుడు. దేనికైనా ఆన్సర్ మన దగ్గర ఉంటుంది. ఇన్స్టెంట్ కాఫీ అంటే గురువు కాదు, ఇన్స్టెంట్ ఆన్సర్ బైబిల్. ప్యాకెట్ తెరవడం, నీళ్ళలో కలిపేసుకోవడం, తాగేయడం. ఏంటి? బ్రూ. ఇన్స్టెంట్ కాఫీ అంటాడు. అందుకే దాన్ని మీరేం కష్టపడక్కర్లేదు. వేడి నీళ్ళు ఉంటే మీ దగ్గర కొంచెం పంచదార ఉంటే ప్యాకెట్ తెరవడం, కలిపేసుకోవడం, తాగేయడం, కాఫీ రెడీ. మరి బైబిల్ అంతకంటే ఇన్స్టెంట్. అది మీకు దేనికి సమాధానం కావాల్సి వచ్చినా చెప్తుంది చూడండి. ఎవడు దరిద్రుడు? నిష్ఠాకష్ట దరిద్రుడు ఎవడు? డబ్బు లేనివాడు కాదు. పైకి లేని వారు దాన్ని దరిద్రుడు అనుకుంటున్నారా? కాదు. ఎవడికైతే దేవుని జ్ఞానం లేదో వాడు దరిద్రుడు. అసలు దేవుడు అనే పదానికి అర్థమే తెలియదు అనుకోండి, వాడు పరమదరిద్రుడు. అర్థమవుతుందా మీకు? దేవుని సంకల్పం వాడికి అర్థం కాలేదనుకోండి, వాడు నీచ దరిద్రుడు. ఇవన్నీ బేసిక్స్ కదండి. బేసిక్స్ తెలియకపోతే దేవుడు దరిద్రంలో ఇంకా పొజిషన్స్ పెంచుకుంటూ వెళ్తాడు అనమాట కిందకి. దరిద్రులు కూడా ఇంకా ఉన్నాయి, స్టేజెస్ ఉన్నాయి. నీచ దరిద్రుడు, దరిద్రాది దరిద్రుడు చాలా ఉన్నాయి. ఇంకా దరిద్రుడికి దరిద్రుడు అనమాట వాడు. దరిద్రులందరూ ఒక రూమ్లో పెడితే అందులో నెంబర్ 1 అన్నమాట వాడు. వాడికి ఏమీ తెలియదు. చూసారా? ఇలాంటి వారికి ఏం చేయాలి? ఇప్పుడు మనం వెదజల్లు ఇవ్వాలి. ఏంటి? డబ్బు రూపంలో ఇవ్వకూడదు. వారికి డబ్బు రూపంలో ఇవ్వకూడదు. అక్కడ కూడా రూపకాలంకారం అనమాట. దరిద్రుడు అనగానే దేవుని జ్ఞానం లేనివాడు. వెదజల్లు ఇవ్వడం అంటే దేవుని వాక్యం చెప్పడం. వాడి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇలా ఇసిరేశారు ఇంకా, దరిద్రుడి దగ్గరికి వెళ్ళి అలా ఇసిరేయకూడదు. మీకు వెదజల్లి ఇచ్చామన్నాడు కనుక ఇంక ఇలా విసిరేస్తున్నారు కొంతమంది. ఇలా విసిరేస్తున్నారండి. కట్టలు ములుగుతున్నాయి కదండి లోపల. ఏం చేయాలో తెలియక తోసేస్తున్నారు. డబ్బు వెదజల్లి ఇచ్చేస్తున్నాడు. నీ డబ్బు వెదజల్లి ఇవ్వటం అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం నువ్వు వెదజల్లాలని అర్థం. మీటింగ్ పెట్టేస్తున్నారా? ఓకే, ఏం కావాలి? ఏం ఖర్చు అవుతుంది? నేను ఎంత సహాయపడగలను? నేను వెదజల్లి ఇవ్వాలి దీనికి. ఎందుకంటే దరిద్రులను కాపాడేటువంటి మీటింగ్ అది. దరిద్రులను కాపాడేటువంటి కార్యక్రమం అది. మహాకార్యక్రమం అది. ఎంతోమంది దరిద్రులు లోపలికి వస్తారు. ఆ దరిద్రులందరికీ దేవుని వాక్యం చెప్పి వారిని దేవుని కుమారులుగా, నీతిమంతులుగా తిరిగి మార్చి పంపించాలి. అలాంటి కార్యక్రమాలలో మనం వెదజల్లి ఇవ్వాలండి. చూడండి ఏమన్నాడు పౌలు, అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచును. అలాంటి వాడు నీతిమంతుడు. సరే, నీతి ఎవరి దగ్గర ఉందో, దరిద్రులకు ఎవరైతే వెదజల్లిస్తున్నారో వారు నీతిమంతులు, అతని నీతి నిరంతరం నిలిచును అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, అని వ్రాయబడి ఉన్నది, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ
భాగ్యము కలిగిన వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును అంటున్నాడు. చూడండి, సేవ మా ద్వారా జరగాలి, మీరు వెదజల్లి ఇవ్వాలి, దరిద్రులను మీరు కాపాడాలి. మీరు వెదజల్లి ఇవ్వాలి, దరిద్రులను మీరు కాపాడాలి. ఆ వెదజల్లి ఇచ్చేటప్పుడు ఆ పైకం ద్వారా దేవుని సేవ జరగాలి. సేవకుని కడుపు నింపడం కోసం ఇవ్వకండి, సేవకుని కడుపు నింపడం కోసం ఇవ్వకండి. దేవుని సేవ జరగాలి, అది మీకు చాలా ముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్. ఆ సేవ నిలుపుదల చేయబడితే కనుక దేవుడు సహించడు, దేవుడు కోపంతో ఉంటాడు. మీరు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉండదు అంటున్నాడు. ప్రియమైన వారులారా, సేవ జరిగిస్తూ వారు ఎన్ని కష్టాలు పడ్డారో బైబిల్లో అనేక సందర్భాలలో నీతిమంతులను గురించి రాయబడింది. కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. నిజంగా సేవకునికి తాను కళ్ళం తొక్కుతున్నప్పుడు ఎద్దుకు తినే అధికారం ఎలా ఉందో, సేవకునికి సేవ చేస్తున్నప్పుడు దాని వలన వచ్చే కొన్ని మెతుకులు తినే అధికారం ఉన్న వాటిని కూడా వద్దనుకున్నారంటే అంత గొప్ప నీతిమంతులు బైబిల్లో ఉన్నారు. ఆ అవకాశం కూడా మాకు వద్దనుకున్నారు. అన్ని విషయములలో నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావంటున్నాడు పౌలు. స్వాతంత్రం అయితే ఉంది, తినే అధికారం అయితే ఉంది, కానీ దానిని కూడా వద్దంటున్నాడు. ఎందుకంటే ఆకలితో దేవుని సేవ చేస్తే అది దేవునికి చాలా ప్రీతికరమైంది. దేవుడు ఆ విషయంలో మెచ్చుకుంటాడు అంటున్నాడు. కొంతమందిని చూపిస్తారు మీకు. మంచి సంగతులు మీరు చూడాలి, మంచి సంగతులు మీరు చూడాలి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనంలో ఒక సందర్భం మనకు కనిపిస్తుంది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులొచ్చగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సోది కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మే. ఇక్కడ వాక్యం చెబుతున్నారు వీరు, నిజంగా మంచి మాటల్ని ప్రకటిస్తున్నారు వీరు. అయితే పేతురు యోహాను వారి మీద చేతులొచ్చగా వారు పరిశుద్ధాత్మను పొందితిరి. అపొస్తలులు చేతులుంచగా వారు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, మధ్యలో ఒకడు చూచాడు, సీమోన్ అనేటువంటి వాడు చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగాను. అందుకు పేతురు ఏమంటున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకొందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక అంటున్నాడు. చూడండి, డబ్బు పెట్టగానే కాజేసేసాడా పేతురు, యోహాను? అలాగని పేతురు యోహానులు ఏమైనా ధనవంతులా? పేతురు యోహానులు ధనవంతులా? కానే కాదు. అదే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం మీకు కనిపిస్తుంది. 3వ అధ్యాయం ప్రారంభం నుంచి మీరు చదువుకుంటే కుంటివాడు ఒకడు కనిపిస్తాడు. ఆ కుంటివాడి దగ్గరికి పేతురు యోహానులు వెళ్ళినప్పుడు తేరు చూచు వాడు కనిపెడతాడు వారి దగ్గర. పేతురు యోహానుల దగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని. అప్పుడు వారు ఏమంటారు, వెండి బంగారములు మా యొద్ద లేవు. అంటే పేతురు యోహాను ధనవంతులు కాదు. ధనవంతులు కానప్పుడు ద్రవ్యాన్ని ఎందుకు ఆశించలేదు చెప్పండి? దేవుని సేవలో ఖర్చు పెట్టేసి కదా, పోనీ వెనక సంచిలో వేసేసుకోవచ్చు కదా. లేదు, దేవుని సేవకు అవసరమైతే తీసుకోవాలి తప్ప దేవుని సేవకు ఎప్పుడో ఖర్చు చేస్తానో ముందు నాకు నా అకౌంట్లో వేసేయని మాత్రం కూడా అనకూడదు. అవసరాన్ని బట్టి దేవుని కొరకు తీసుకోవాలి, దాన్ని ఖర్చు చేయాలి, వెంటనే ఖర్చు చేయాలి. ఏమన్నాడు చూడండి, సీమోను వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అనగా, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందురని నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు, నువ్వు తలంచుకుంటున్నావు. జాగ్రత్త, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదన్నాడు. డబ్బుతో దేవుని పొందాం అనుకుంటున్నారు ఈరోజు, డబ్బుతో పవిత్రతను పొందాం అనుకుంటున్నారు ఈరోజు, పరిశుద్ధతను పొందాం అనుకుంటున్నారు ఈరోజు. డబ్బు పాస్టర్ గారికి ఇచ్చేస్తే నేను పవిత్రుడు అనుకుంటున్నారు. డబ్బు సేవకునికి ఇచ్చేస్తే నా పాపములన్నీ తొలగించబడతాయి అనుకుంటున్నారు. కాదు, రాంగ్ కాన్సెప్ట్, అది తప్పుడు విధానం. అది మీ మనసు మారాలి. మీ దగ్గర ఉన్న పైకం వలన ఒక వ్యక్తి మారాలి, ఒక సహోదరుడు బ్రతికింపబడాలి, ఒక దరిద్రుడు దేవుని కుమారుడుగా మారాలి. అలాంటి కార్యక్రమాలలో మీ డబ్బు, మీ ధనాన్ని ఖర్చు చేస్తే అది దేవునికి చాలా ప్రీతికరమైన సేవ. మరొక మంచి మాట చూడండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఎలా ఉన్నాడో చూద్దాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి.
అపొస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం. అవును సహోదరులారా, మా ప్రయాసమును మా కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. అవును సహోదరులారా, మేము పడిన ప్రయాస కష్టం మీకు జ్ఞాపకం ఉండాలి. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించింది మేటన్నాడు. చూడండి, అంటే కళ్ళంతో కూర్చున్న ఎద్దు తింటుందా? మూతికి చిక్కం లేకపోయినా అక్కడ దొరికిన ఆహార పదార్థాలు తింటుందా? తినటం లేదు. చూడండి, తినటం లేదండి. రాత్రి పగలు కష్టపడుతున్నాడు, ప్రయాసంతో ఉంటున్నాడు, కష్టంతో ఉంటున్నాడు, దేవుని సేవ జరిగిస్తున్నాడు. కానీ ఎవరి దగ్గర పైసా కూడా ఆశించకుండా మరలా కష్టపడి తన జీవనాన్ని సంపాదించుకుంటున్నాడు అన్నాడు. చూడండి, జీవనం అంటే పొట్ట నింపుకుంటున్నాను అని అర్థం. ఆస్తి సంపాదించుకుంటున్నానని అనలేదు అక్కడ. మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగలు కష్టము చేసి ఆస్తి సంపాదించుకున్నాను అన్నాడా? జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించింది. అదండి క్రైస్తవుడుగా, ఒక సేవకుడుగా ఉండవలసినటువంటి విధానం, అది బ్రతకవలసిన తీరది. ఎవరికి ఉందండి ఈరోజు? సేవకుడుగా మారాడంటే సంచి తగిలించుకున్నాడంటే ఆ సంచి నిండాలనుకుంటున్నాడు. నిండిన సంచి ద్వారా ఆస్తి సంపాదించుకోవాలనుకుంటున్నాడు, వెనక వేసుకోవాలనుకుంటున్నాడు. ఇది కూడా ఒక ఉద్యోగం. లోక సంబంధమైన ఒక వ్యాపారస్తుడు, ఒక ఉద్యోగస్తుడు చేయవలసిన కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు నేను కూడా చేయాలనుకుంటున్నాడు తప్ప నా వలన దేవుని సేవ జరగాలి ముందుకు అనుకోవటం లేదు. నేను ఇలాగే ఉండాలి, దేవుని సేవ గొప్పదైపోవాలి అనుకోవటం లేదండి. దేవుని సేవ అలాగే ఉండాలి, నేను గొప్ప అయిపోవాలనుకుంటున్నాడు. తప్పు కదా అది? దేవుని సేవ అలాగే ఉంటుంది, వీడు గొప్పడైపోతున్నాడు. నీవు ఇలాగే ఉండాలి. నీవు ఎలాంటి స్థితిలో దేవునిలోనికి వచ్చావో అలాగే ఉండాలి. నువ్వు అలాగే ఉండాలి. నీ ఆకలి దేవుడు తీరుస్తాడు. అంత సమర్థుడు ఆయన. లోకము దాని పరిపూర్ణత ఆయనది. నీకు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు. కానీ నీవు దేవుని సేవ కొరకు వచ్చిన ప్రతి దానిని సేవకే వినియోగించాలి. దేవుని కార్యక్రమాలు ముందుకు నడిపించాలి. చాలా భయంతో ఉండాలి. ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో పౌలు ఎలా ఉన్నాడో తెలుసా? తన జీవనాన్ని కూడా తన కష్టం చేతే నింపుకున్నాడు. మరొక మాట చూడండి, 2వ పత్రిక దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. ఎలాగు మమ్మును పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. ఎలాగూ మమ్మల్ని పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. దెస్సలోనికీయులారా, నేటి సంఘస్థులారా, మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోనలేదు అంటున్నాడు. అంటే అక్రమమైనది ఒకటి ఉందన్నమాట. క్రమమైనది ఒకటి ఉంది, అక్రమమైనది ఒకటి ఉంది. మేము మీ మధ్య అక్రమముగా నడుచుకొనలేదు. ఏంటి అక్రమం? ఎవని యొద్దనైనా ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. అంటే ఉచితంగా ఆహారం పుచ్చుకున్నాడంటే అక్రమంగా వెళ్ళిపోయాడు అనమాట. చూసారా? మేము మీ మధ్యన అక్రమంగా నడుచుకొనలేదు అంటే ఏదో భయంకరమైన నేరాలు చేసినందుకు ఆ మాట చెప్పడం లేదు, చేయనందుకు ఆ మాట చెప్పడం లేదు. మరి దేని కొరకు చెప్తున్నాడు చూడండి, 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. అదే పనిగా ఏంటమ్మా నువ్వు పెట్టకపోతే ఎలాగ ఆహారం? నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, పౌలు గారు పాస్టర్, నేను పెద్ద పాస్టర్నే అన్నాడా? లేదండి, ప్రారంభ శతాబ్దంలో లేదండి, ఆ విధానం లేదండి. ఎవని యొద్దనైనడు నేను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి నీ భారముగా ఉండకూడదని మాకు తెలుసు. కళ్ళను తొక్కుతున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదని తెలుసు. ఆ మాట రాయబడిందని తెలుసు. మేము తినడానికి అర్హులమని తెలుసు. మా కడుపు నింపుకోవటానికి మేము సేవలో ఉన్నప్పుడు మీ వలన ఆహారం పొందొచ్చు అన్న విషయం మాకు తెలుసు. కానీ మేము తీసుకోలేదు. ఎందుకంటే సువార్తను ఉచితంగా ప్రకటించాలి. పరలోకంలో నాకు ఎక్కువ డబ్బు కావాలి. ఎక్కడ నేను కొంత నొక్కేసాను అక్కడ తగ్గిపోతుంది నాకు. పోనీ ఎక్కడ నొక్కేసిందని నేను అక్కడికి తీసుకొని పోగలనా? నేను చచ్చిపోతాను. చచ్చిపోయినప్పుడు ఇదంతా మూట కట్టుకుని వెళ్ళిపోగలనా? ఒక పెద్ద గోను సంచిలో వేసుకుని వీటన్నింటినీ పత్రాలు, గిత్రాలు, బంగారు ముద్దులు, ఏమండి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు, ఎప్పటి నుంచో దాచుకున్నటువంటి నాణ్యాలు, కొంతమందికి అదొప్పించి ఎక్కడైనా కొత్త నాణ్యం దొరికిందని కూడా దాచేస్తారు, ఖర్చు చేయరు, దాచేస్తారు. కొత్త తెల్ల నోటు కనిపిస్తుంది అనుకోండి, 10 రూపాయలైనా సరే రెపరెపరపలు ఆడుతుంది అనుకోండి, దాచేస్తారు, ఇంట్లో పెట్టేస్తారు. ఇంకా దాని తీరు ఇంకా మక్కువ. మాసిపోయి 10 రూపాయల నోటు బయట 10 రూపాయలే, కొత్త 10 రూపాయల నోటు 10 రూపాయలే. మాసిపోయిన 10 రూపాయల నోటు ఇచ్చారని దాని విలువ 9 అయిపోదు, కొత్త నోటు ఇచ్చారని దాని విలువ 11 అయిపోదు. ఏదైనా ఒకటే, 10 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ముద్రించిందే. మక్కువ అంటే ఏంటన్నమాట? వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోతావా? ఏంటయ్య నీ ఆలోచన?
ఇక్కడ ధనాన్ని పోగేసుకుంటున్నాడు, ఇక్కడ ఆస్తిని సంపాదిస్తున్నాడు, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అక్కడ శూన్యం, అక్కడ జీరో బ్యాలెన్స్. జీరో బ్యాలెన్స్ అయితే అక్కడే ఉంటావు నువ్వు, పాతాళం వెళ్ళిపోవాలి. అందుకే పౌలు చాలా తెలివిగా ఈ భూమి మీద ఎవరి దగ్గర ఒక్క మెతుకు కూడా నేను ఆశించకూడదు అనుకుంటున్నాడు. చూడండి, పరలోకంలో దేవునికి అంత గొప్పగా సేవ చేయాలనుకుంటున్నాడు. సేవకు ఇవ్వాలి, సేవకునికి కాదు అని నేర్పించాలనుకుంటున్నాడు. చూడండి ఆ మాట చూడండి. ఎవరి యొద్ద నేను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతో రాత్రి పగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితే మీరు మమ్మను పోలి నడుచుకునవలనని మమ్మను మేము మాదిరిగా కనుపరుచుకున్నట్టుగా ఎలాగూ చేసేతము కాదు, కానీ మాకు అధికారము లేదని చేయలేదన్నాడు. చూడండి, మరలా అధికారం ఉందండి, తినే అధికారం నాకు కూడా ఉంది ఈరోజు, కానీ తినకూడదు. ఎందుకు తినకూడదు? మాదిరి ఆయన ఉంచాడు. ఎవరికి మాదిరి ఉంచాడు? కప్పలకేంటి, ఏమంటే బయట గేదెలుగా మాదిరి ఉంచాడు, లేకపోతే ఎక్కడో అరణ్యంలో ఉన్న పులులుగా మాదిరి ఉంచాడు? మనకే కదా, భూమి మీద బ్రతుకుతున్న మనకే కదా, ఈ కాలంలోనికి వచ్చి దేవుని మాటలు చదువుతున్న మనకే కదా మాదిరి ఉంచాడు. ఎవరికో గ్రహాంతరవాసులు కాదు, వారు లేరు కూడా. జాగ్రత్తగా ఆలోచించండి. ఎవరికి భారంగా ఉండకూడదని రాత్రి కష్టపడుతున్నాడంటే ఆయన, రాత్రి కష్టపడుతున్నాడట. మరి జీవనం సంపాదించుకోవాలి కదండి, పొట్టను పోషించుకోవాలి కదండి, ఆయన బ్రతకాలి కదండి. పౌలు బ్రతకాలి, తాను బ్రతికినంత కాలం క్రీస్తును ప్రకటించాలి. ఆ పొట్ట, ఆ కడుపు ఆకలితో ఉండకుండా ఉండాలంటే రాత్రి కష్టపడాలండి. అందుకే రాత్రి పగళ్ళు కష్టం చేసి జీవనం సంపాదించుకున్నాము, మీలో ఎవరికి మేము భారంగా ఉండలేదంటున్నాడు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం నుంచి, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. చూడండి ఏమంటున్నాడు, సేవకుడు తీసుకోవచ్చా? సేవకుడు తీసుకోవచ్చా? బైబిల్ చెప్పింది తీసుకోకూడదని. పౌలు ఆశించలేదు అంటే పౌలు గారు వద్దేమో నాకు కావాలంటావా? అసలు నువ్వు బైబిల్ ముట్టుకోకూడదు అలా అంటే, నువ్వు క్రైస్తవ్యంలోనికి రాకూడదు అలా అంటే. వెండి బంగారం వస్త్రాలను సంపాదించుకొనుటకు నువ్వు క్రైస్తవ్యాన్ని చేపట్టకూడదు. మరేం చేయాలి? ఉన్న వాటిని వదులుకోవడానికి క్రైస్తవంలోనికి రావాలి. నువ్వు దరిద్రులకు వెదజల్లి ఇచ్చి నీవు నీతిమంతుడు కావటానికి బైబిల్ని చేతపట్టాలి తప్ప ఇది ఒక ఉద్యోగం, లోక సంబంధమైన వ్యాపారం, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోకూడదు. దానికోసం నువ్వు బైబిల్ చేతపట్టలేదు. పౌలు చెప్తున్నాడు, చూడండి ఏమంటున్నాడు, ఎవరి వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తము, జస్ట్ అవసరాలు అంతే అవి, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి చిన్న నివాసం, నా అవసరముల నిమిత్తము, నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తం. పౌలు ఎంతగా ఆలోచిస్తున్నాడు చూడండి. తనతో ఉన్నవారికి కూడా ఇతనే ఇవ్వాలనుకుంటున్నాడు, తనతో వచ్చిన వారికి కూడా ఈయనే ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు. నా అవసరముల నిమిత్తము, నాతో కూడా ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అన్నాడు. చూడండి, ఈ చేతులు కష్టపడ్డాయి అంటున్నాడు, చేతులను చూపిస్తున్నాడు. మరి ఎందుకు చూపిస్తున్నాడు? ఇలా ఎందుకు చేస్తున్నాడు ఆయన? మీరును ఎలాగో ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. ఎగ్జాంపుల్. ఎందుకు? అలాగే మనం కూడా ఉండాలని, అలాగే మనం కూడా చేయాలని. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఇచ్చేది సేవకు వినియోగింపబడాలి. మీరు ఇచ్చేది సేవకుడు జమ చేసుకోకూడదు, సేవకుని జమ కొరకు అది ఉపయోగపడకూడదు, సేవ జరిగించటానికి వినియోగించాలి. ఒకవేళ అడగచ్చు మిమ్మల్ని, మరి నేను ఎలా వృద్ధిలోకి వస్తాను, నేను ఎలా ధనవంతుడిని అవుతాను, నేను ఎప్పుడు కారులో తిరుగుతాను, నేను ఎప్పుడు బంగ్లా కడతానని మిమ్మల్ని అడగచ్చు. అందుకే వచ్చావు క్రైస్తవులోనిగా నిలదీయండి. అందుకే వచ్చావా? అందుకే చేత పట్టావా? అందుకే వేసుకున్నావా గౌను? అడగండి. దేవుని సేవ చేయడానికని వచ్చావు, సమస్తాన్ని అర్పించడానికని వచ్చావు, పరిత్యజించడానికి వచ్చావు. ఎందుకయ్యా మళ్ళీ కోరుకుంటున్నావు అందరి దగ్గర? వచ్చిన ప్రతి పైసా దేవుని సేవలో నీవు ఖర్చు చేయాలి. నీకున్నదానిని కూడా దేవునికి ఇచ్చేయాలి. నీ చేతులతో నీవు కష్టపడి రాత్రి పగలు, వీడితే ఆదివారం ఒక్కరోజు 2 గంటలు. ఈ రోజుల్లో వీరు ఎంత కష్టపడతారు చెప్పండి. అందుకే ముందు పొట్ట కాబట్టి భారీ కాయంతో మారిపోతున్నారు. ఎవరు పక్కపలిసినటువంటి సేవకులు ఎక్కడ చూడలేదు మనం. అందరూ లావే. సేవకు ముందు 50 kgs, సేవ తర్వాత 80 kgs బరువు. ఆ తర్వాత బరువు తగ్గించుకోవడానికి
అనేకమైనటువంటి ఎక్సర్సైజులు, పొద్దున్నే వాకింగ్లు. సరే, బాగా ఆలోచించాలి మీరు. దేవుని సేవ కొరకు ఖర్చు చేయాలి, సేవకు మనం ఇవ్వాలి. సేవకుడు సేవ కొరకు ఖర్చు చేయాలి. సేవకుడు తినటానికి కాదు ఖర్చు చేసుకోవటం. చివరిగా మంచి మాట చూపిస్తాను మీకు, మంచి మాట. సామెతల గ్రంథం, మరలా సామెతల గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం. పేదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఎవరిని కనికరించాలి? యాజకులను, సేవకులను. ఇలా రాయలేదండి ఆయన. మరి ఏమంటున్నాడు ఆయన? పేదలను కనికరించువాడు. పేదలంటే ఎవరింతకి? దేవుని వాక్యంలో పేదలు. ఆన్సర్ అదే, ఇన్స్టెంట్ ఆన్సర్ అదే. పేదలు ఎవరు? రోడ్డు పక్కన ఉన్న వాళ్ళు అనుకోకండి. పేదలు ఎవరు? రైల్వే స్టేషన్లో మా దగ్గరికి పాట పాడుతూ వస్తున్నారు వాళ్ళు అనుకోకండి. వారు కాదు. వారిని పోషించడానికి గవర్నమెంట్ ఉంది. బాబు గారి పని అదే, అక్కడ కేసీఆర్ గారి పని అదే. వారిని పోషించడమే, పేదలందరి గురించి ఆయన ఆలోచించడమే. బిలో పావర్టీ లైన్ అంటారు దాన్ని, బీపీఎల్ కుటుంబాలకు కేజీ ₹1 ఇచ్చేద్దాం బియ్యం. ఎందుకు? పేదలను పోషించడం. మరి ఆ పేదలు, శారీరక సంబంధమైన పేదలు. రేషన్ కార్డులో మీకు బియ్యం ఇచ్చేస్తారు, పంచదార ఇచ్చేస్తారు, నూనె ఇచ్చేస్తారు, కిరసనాయిలు ఇచ్చేస్తారు, సబ్బు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏది కావాలంటే అదే. ఎందుకు? పేదలను సంరక్షించే కార్యక్రమాలు పౌర సరఫరాల శాఖ పరిటాల సునీత గారు ఉన్నారు, ఆవిడ చేస్తారు ఇవన్నీ, పేదలను సంరక్షించే కార్యక్రమాలు. మరి మీరేం చేయాలి? మీకు కార్యక్రమం చూడండి. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. అంటే లోకపరంగా పేదలు కాదు, దేవుని వాక్యంలో ఎవరైతే పేదలు ఉన్నారో వాడు పెద్ద భూస్వామి అయి ఉండొచ్చు, వాడికి దేవుడు ఏంటంటే తెలియదు. వాడు ఎవరన్నమాట? పేదోడు. ఆ పేదవాడికి మీరు అప్పివ్వాలి. ఇప్పుడు ఆ పేదవాడికి మీరు ఇవ్వాలి. ఆ పేదవానికి దేవుని వాక్యం ప్రకటించడంలో మీ ధనాన్ని ఖర్చు చేయాలి. అప్పుడు యెహోవాకు అప్పించినంత గొప్పవారు అయిపోతారు మీరు. పేదలను కనికరించాలి మీరు. దేవుని వాక్యం తెలియని రాజకీయవేత్త అయినా సరే వాడికి దేవుని వాక్యం చెప్పి ఆ పేదను మీరు కనికరించాలి, కనికరాన్ని చూపాలి మీరు. అంటే టోటల్గా దేవుని యొక్క సంకల్పం అంతా ఏం చెబుతుందన్నమాట? మీరు దేవుని కొరకు ఇవ్వాలి అనుకుంటే సేవ జరిగించడానికి ఇవ్వాలి, పేదలను కనికరించడానికి ఇవ్వాలి, దరిద్రులకు వెదజల్లు ఇవ్వాలి తప్ప మరేదో కార్యక్రమం నిమిత్తం కాదంటే. కనుక విజ్ఞతతో ఆలోచించండి. భవిష్యత్తులో దేవుని సేవను ముందుకు జరిగించడానికి మీ గుప్పుళ్ళు విప్పివ్వండి. కానీ సేవకులను పోషించటానికో, వారిని ధనవంతులుగా చేయటానికో, తద్వారా సేవను కుంటుపరచడానికో ఎప్పుడూ ప్రయత్నించకండి. మీ జీవితంతో దీనిని గుర్తుంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలలో నుంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, మీ పవిత్రమైన ప్రేమకు వందనములు ఆయన. మీ ఆలోచనను బట్టి మీరు వ్రాయించినటువంటి సంగతులను తండ్రి ఆలోచించి తండ్రి మా జీవిత కాలంలో ఎలాంటి కార్యక్రమాలలో మేము పాలుపంపులు కలిగి ఉండాలో నేర్చుకున్నాం. ఏ కార్యక్రమానికి మేము ఇవ్వాలో, ఎవరి చేతికిస్తే మీ సేవ ముందుకు జరుగుతుందో గమనించి గ్రహింపు కలిగిన వారమై అటువంటి కార్యక్రమాలలో మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. ఇప్పటికే ఎందరో విద్యార్థులు తండ్రి మీరు రాయించిన మాటల యందు విశ్వాసం ఉంచి గాలికి చెదరగొట్టబడి పొట్టువలే కాకుండా స్థిరముగా నిలబడిన వారే మీ సేవను ముందుకు జరిగిస్తున్నారు, సేవకు ఇస్తున్నారు తండ్రి. అట్టి వారందరినీ మీరు కాపాడండి. సర్వభూతలమంతా మీదే, లోకము దాని పరిపూర్ణత మీదే. మీరు చాలా గొప్పవారు, ధనవంతులు మీరే తండ్రి. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి భూమి మీద వారిని వర్ధిల్లింప చేయండి. వారిని పరలోకమందు ధనవంతులుగా మార్చండి. సేవకులైన వారు ఈ విషయాలను గుర్తించి ఇకనైనా వారి ప్రవృత్తిని మార్చుకొనగలుగుటకు ఈ నా మాటలు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. వారి మీద కోపంతో కాకుండా వారిని మార్పు కోరుకొని తండ్రి వారి జీవితాలలో ఇక మీదట సేవను జరిగించే ఉద్దేశంతో వారికి ఉన్నదానిని కూడా అర్పించి ఏ మూల చూచినా దేవుని గురించిన వార్తలు వినిపించేటట్లుగా వారు ప్రయత్నించగలుగుటకు వారి మనస్సులు మారే విధంగా వారికి సహాయం చేయండి. భవిష్యత్తులో మేము చేయాలనుకున్న ప్రతి కార్యక్రమంలోనూ మీ సహాయతను మాకు చూపండి తండ్రి. ఒక వినూత్నమైన ప్రణాళిక ద్వారా ప్రపంచానికి, రాబోయే తరాలకు మేము ఉంటున్నటువంటి ఈ సమాజంలో నీతి సువార్తను తండ్రి ఆకాశమంత ఎత్తులో చూపించుటకు మేము వేసినటువంటి ప్రణాళికను బట్టి నాయన
మీకు వందనములు చెల్లిస్తున్నాం. పరలోకమందు మీ మదిలో పుట్టిన ఆ సంకల్పాన్ని మాకు మీరు తెలియజేశారు తండ్రి. దానిని మేము నెరవేర్చడానికి వేగిరపడి తండ్రి త్వరగా దానిని ముగించడానికి మాకు సహాయం చేయండి. వచ్చే ఏడాది నిత్యజీవ పరిశోధనలో అనేక మందిని ఆహ్వానించి నీతి సంగతులను ప్రకటించేటువంటి బాధ్యతను కలిగి ఉన్నాం కనుక తండ్రి నాయన, దానిని చక్కగా మేము నెరవేర్చగలుగుటకు సహాయం చేయండి తండ్రి. ఆయా ప్రాంతాలలో మహాసభల ద్వారా మీ జ్ఞానమును ప్రకటించుటకు తండ్రి మేము సన్నద్ధం అవుతున్నాం. మంచి సంగతులు, సమాజానికి అవసరమైనటువంటి సంగతులు, నేర్పించాలనుకున్న సంగతులు మా ద్వారా మీరు పలికించండి. ప్రతి సంగతిని, ప్రతి సందర్భాన్ని క్రీస్తు ద్వారా మీకు మహిమకరమైనదిగా మార్చగలుగుటకు జ్ఞానయుక్తంగా మేము ఆలోచించేటువంటి భాగ్యం కల్పించండి. యేసుక్రీస్తు వారి శరీరాన్ని సాదృశ్యంగా రొట్టెను, ఆయన కార్చిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును మేము స్వీకరించి ఆయన వలె మేము కూడా మారి తండ్రి ఆ మాదిరిని చూచి మేము ఆయన అడుగుజాడల యందు నడవగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. హక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిలును వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సామర్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ. బ్రదర్ జే మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సామర్లకోట, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.